యెహోషువ 14వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు కానాను దేశంలో పొందిన స్వాస్థ్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్టు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికి అర్ధగోత్రపు వారికి ఆ స్వాస్థ్యమును పంచిపెట్టారు. మోషే 2 గోత్రములకు అర్ధగోత్రములకు యొర్దాను అవతలి స్వాస్థ్యమును ఇచ్చింది. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యము ఇవ్వలేదు. యోసేపు వంశములకు మనష్షే ఎఫ్రాయిములను 2 గోత్రముల వారు నివసించుటకు పట్టణములను వారి పశువులకు వారి మందలకును ఆ పట్టణముల సమీప భూములను మాత్రమే గాక లేవీయులకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇవ్వలేదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశమును పంచుకున్నారు. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనవి చేసెను. కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పిన మాట నీవెరుగుదువు. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి నీ భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చుకుని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కలుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించుతును. ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించుతువు గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమును ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండునని. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవంగా కాపాడి ఉన్నది. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవుచుండుటకు గాని నాకు ఎప్పటి అట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశము నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడయుండిన యెడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకున్నాను. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించిన వాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చింది. కాబట్టి హెబ్రోను యెఫున్నె కుమారుడైన కెనెజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిర్యతర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు గనుక అప్పుడు దేశము యుద్ధం లేకుండా నెమ్మదిగా ఉండేది. 15వ అధ్యాయం. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఎదోము సరిహద్దు వరకు అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకు ఉండెను. దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్రము తీరమున దక్షిణ దిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించింది. అది అకర్బీము నెక్కు చోటుకి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేషు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి హస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించింది. ఆ తట్టు సరిహద్దు సముద్రం వరకు వ్యాపించి అది మీకు దక్షిణపు సరిహద్దు. దాని తూర్పు సరిహద్దు యోర్దోను తుద వరకునున్న ఉప్పు సముద్రము. ఉత్తర దిక్కు సరిహద్దు యోర్దోను తుదనున్న సముద్రాకాతము మొదలుకొని వ్యాపించింది. ఆ సరిహద్దు బెత్హోగ్లా వరకు సాగి బెతరాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించింది. అక్కడ నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహాను రాతి వరకు వ్యాపించింది. ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకును ఏటికి దక్షిణ తీరమునున్న అదుమ్మీము నెక్కు చోటికి ఎదురుగా ఉన్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకు వ్యాపించింది. ఆ సరిహద్దు షెమోషుకు నీళ్ల వరకు వ్యాపించింది. దాని కోన ఎన్రోగేలు వద్ద ఉండేది. ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కున యోబూసీల దేశము వరకు అనగా యెరూషలేము వరకు నెక్కును. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగా నున్న కొండ నడికొప్పు వరకు వ్యాపించింది. అది ఉత్తర దిక్కున రెఫాయీల లోయ తుదనుంది. ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పు నుండి నెఫ్తోయ నీళ్ల ఓట యొక్క నుండి ఎఫ్రోను కొండ పురముల వరకు వ్యాపించింది. ఆ సరిహద్దు కిర్యతరీమును బాలా వరకు సాగింది. ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి సెయిరు కొండకు వంపుగా సాగి కేసాలోనను యారీము కొండ యొక్క ఉత్తరపు వైపునకు దాటి బెషెమోషు వరకు దిగి తిమ్నా వైపునకు వ్యాపించింది. ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండి సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలా కొండను దాటి లెబ్నేయేలు వరకును ఆ సరిహద్దు సముద్రం వరకు వ్యాపించింది. పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించింది. యూదా వారి సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే. యెహోవా యెహోషువకి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణము ఇచ్చింది. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు ఆనాకు యొక్క 3 కుమారులైన షెషాయి, అహిమాను, తల్మాయి అను అనాకీయుల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశంను స్వాధీనపరచుకున్నాడు. అక్కడ నుండి అతడు
దెబీరు నివాసుల మీదకు పోయాను. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్సెఫెరు. కాలేబు కిర్యత్సెఫెరును పట్టుకొని దాన్ని కొల్లబెట్టిన వానికి నా కుమార్తె అయిన ఆక్సాను ఇచ్చి పెళ్లి చేసేది చెప్పగా, కాలేబు సహోదరుడు కనాజు కుమారుడైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తె అయిన ఆక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేసింది. మరియు ఆమె తన పెండ్లిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుమని అతనిని ప్రేరేపించింది. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి, నీకేమి కావాలని ఆమెను అడిగింది. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమిని ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశంలో చొప్పున కలిగిన స్వాస్థ్యమిది. దక్షిణ దిక్కున ఎదోము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రము యొక్క పట్టణములు ఏవేవనగా కబ్సెయేలు, ఎదేరు, యగూరు, తినా, దిమోనా, అదాదా, కెదెషు, హసోరు, ఇత్నాను, జీపు, తెలెము, బేలోతు, కొత్త హసోరు, కెరియోతు, హిస్రోను అనబడిన హాసోరు, అమాము, షేమ, మొలాద, హసర్గద్ద, షెమ్నోను, బెత్పలేతు, హజష్వాలు, బెర్షెబా, బిల్యోత, బాలా, ఇయో, ఎజేము, ఎల్తోలాదు, కెసీలు, హొర్మా, సిక్లాగు, మద్మన్న, సన్నస్స, లెబాయోతు, షిల్హీము, అయీను, దిమ్మోను అనునవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీ 29. మైదానములో ఏవనగా ఎస్సేయేలు, జొరియా, అష్న, జెనోహ, ఎగ్నన్నీము, తప్పుయ, ఎనాము, టర్మూతు, అదుల్లాము, సోకో, అజేక, షరాయిము, అదితాయిము, గెదేరా, గెదోరాతీయిము అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. సేనాను, హదాష, మిగ్దోల్గాదు, దిలాను, మిస్పే, ఎక్తయేలు, లాకీషు, బొస్కాతు, ఎగ్లోను, కర్బోను, లహ్మాసు, కిత్లీంషు, గెదెరోతు, బెత్గదోను, నయమ, మకేద అనునవి. వాటి పల్లెలు పోగా 16 పట్టణములు. లిబ్నా, హెతెరు, అషాను, ఇఫ్తా, అష్ననెసిబు, కెయీలా, అజ్జీబు, మరేషా అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. ఎక్రోను దాని గ్రామములను పల్లెలను. ఎక్రోను మొదలుకొని సముద్రం వరకు అషోదు ప్రాంతమంతయు దాని పట్టణములను గ్రామములను. ఐగుప్తు ఏటి వరకు పెద్ద సముద్రం వరకు అషోదును, గాజాను వాటి ప్రాంతముల వరకును వాటి గ్రామములను పల్లెలను. మన దేశమందు షామీరు, యత్తీరు, సోకో, దన్న, కిరత్సన్న అను, దెబీరు, ఆనాబు, ఎష్టోము, అనీము, గోషేను, హోలోను, గీలో అనున్నవి. వాటి గ్రామములు పోగా 11 పట్టణములు. ఆరాబు, దూమా, ఏషాను, యానీము, బెత్పూయ, ఎఫేకా, హుప్మా, కిర్యతర్బ, హెబ్రోను, సియోరు అనున్నవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. మయోను, కర్మెలు, జీపు, యుట్ట, యెజ్రెయేలు, ఎత్తెయాము, జొనోహ, కయీను, గిబియా, తిమ్నా ఉన్నవి. వాటి పల్లెలు పోగా 10 పట్టణములు. అల్హూలు, బెస్సూరు, గెదేరు, మరాతు, బెతనోతు, ఎల్పెకోను ఉన్నవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. కిర్యతారిం అనగా కిర్యతర్బాలు, రబ్బా ఉన్నది. వాటి పల్లెలు పోగా 2 పట్టణములు. అరణ్యమున బెతరాబా, మిద్దీను, సెకాక, ఇష్బాను, రుహెలాహు, ఎంగేది అనున్నది. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. యెరూషలేములో నివసించిన యోబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయారు గనుక యోబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల వద్ద నివసించుచున్నారు. 16వ అధ్యాయం. యోసేపు పుత్రులకు చీటీ వలన వచ్చిన మంటూ ఎరుకో ఎదుట యొర్దాను దరినుండెను. తూర్పునున్న ఆ ఎరుకో ఏవైపు వెంబడిగా ఎరుకో నుండి బేతేలు మన్య దేశం వరకు అరణ్యం వ్యాపించును. అది బేతేలు నుండి లూజు వరకు పోయి అకరోతు అర్కీయుల సరిహద్దు వరకు సాగి కింది బెత్హోరోను వరకును, గెజేరు వరకును, పడమటి వైపుగా ఇప్లేతీయుల సరిహద్దు వరకు వ్యాపించింది. దాని సరిహద్దు సముద్రం వరకు సాగింది. అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే, ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి. ఎఫ్రాయిమీయుల సరిహద్దు అనగా వారి వంశంలో చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అకరోతు అద్దారు నుండి మీది బెత్హోరోను వరకు తూర్పుగా వ్యాపించింది. వారి సరిహద్దు మిక్కెతాతును వద్దనున్న సముద్రం వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తానాషీలోను వరకు తూర్పు వైపుగా చుట్టూ తిరిగి హనోహా వరకు తూర్పును దాన్ని దాటి హనోహా నుండి అతురోతు వరకు నారాతా వరకు ఎరుకోకు తగిలి యొర్దాను నొద్ద తుదముట్టెను. తప్పుయ మొదలుకొని ఆ సరిహద్దు కానా ఏటి వరకు పశ్చిమోత్తరంగా వ్యాపించింది. అది వారి వంశంలో చొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యం. ఎఫ్రాయిమీయులకు అచ్చటచ్చట ఇయ్యబడిన పట్టణములు పోగా ఆ పట్టణములన్నీ వాటి గ్రామములు మనష్షీయుల స్వాస్థ్యంలో ఉన్నాయి.
అయితే గెజేరులో నివసించిన కనానీయులు దేశమును వారు స్వాధీనపరచుకున్నారు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయుల మధ్య నివసించుచు పన్ను కట్టు దాసులై ఉన్నారు. 17వ అధ్యాయం. మనష్షే యోసేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు అనగా మనష్షే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియైన మాకీరునకు చీట్ల వలన వంతు వచ్చింది. అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చింది. మనష్షీయులలో మిగిలిన వారికి అనగా అబీయెజెరీయులకును హెలాకీయులకును అస్రీయేలీయులకును షెకెమీయులకును హెపెరీయులకును షెమీదీయులకును వారి వారి వంశంలో చొప్పున వంతు వచ్చును. వారి వంశమును బట్టి యోసేపు కుమారుడైన మనష్షే యొక్క మగ సంతానమది. మనష్షే మునిమనుమన్ను, మాకీరు ఇనుమనుమన్ను, గిలాదు మనుమన్ను. హెపెరు కుమారునైన సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేరులు మహాలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనున్నవి. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని, నూను కుమారుడైన యెహోషువ ఎదుటికిని, ప్రధానుల ఎదుటికిని వచ్చి, మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇవ్వవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించునని మనవి చేయగా, యెహోవా సెలవు ఇచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యం ఇచ్చింది. కాబట్టి యోర్దాను అతనున్న గిలాదు బాషాను గాక మనష్షీయులకు 10 వంతులు హెచ్చుగా వచ్చింది. ఏలయనగా మనష్షీయుల స్త్రీ సంతానమున వారు పురుష సంతానమును స్వాస్థ్యం పొందిరి. గిలాదు దేశము తక్కిన మనష్షీయులకు స్వాస్థ్యమాయింది. మనష్షీయుల సరిహద్దు ఆషేరు నుండి షెకెమునకును తూర్పుగా నున్న మిక్మెతా వరకును దక్షిణమున ఎన్కకుయ నివాసుల వైపునకు వ్యాపించును. తప్పుయా దేశమున మనష్షీయుల దాయను. అయితే మనష్షీయుల సరిహద్దులోని తప్పుయా ఎఫ్రాయిముల దాయను. ఆ సరిహద్దు కానా ఏటి దక్షిణ దిక్కును ఆ ఏటి వరకు వ్యాపించును. మనష్షీయుల ఊళ్ళలో ఆ ఊళ్ళు ఎఫ్రాయిమీయులకు కలిగింది. అయితే మనష్షీయుల సరిహద్దు ఆ ఏటికి ఉత్తరముగా సముద్రం వరకు వ్యాపించింది. దక్షిణ భూమి ఎఫ్రాయిమీయులకును, ఉత్తర భూమి మనష్షీయులకును కలిగింది. సముద్రము వారి సరిహద్దు. ఉత్తర దిక్కున అది అషేరీయుల సరిహద్దునకును, తూర్పు దిక్కున ఇస్సాకారీయులకును సరిహద్దుకును నడిచింది. ఇస్సాకారీయుల ప్రదేశంలో, ఆషేరీయుల ప్రదేశంలోను, బెషయాను దాని పురంలోను, ఇబ్లెయాము దాని పురంలోను, దోరు నివాసులను దాని పురంలోను, ఎందోరు నివాసులను దాని పురంలోను, తానాకు నివాసులను దాని పురంలోను, మెగిద్దో నివాసులను దాని పురంలోను అనగా 3 కొండల ప్రదేశంలో మనష్షీయులకు కలిగి ఉన్నవి. కనానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టిపట్టు పట్టి ఉండేది కనుక మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరచుకొనలేకపోయారు. ఇశ్రాయేలీయులు బలవంతులైన తర్వాత వారు కనానీయుల చేత వెట్టు పనులు చేయించుకునేది కానీ వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకునలేదు. అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో, మాకేలా ఒక చిటితో 1 వంతునే స్వాస్థ్యంగా ఇచ్చితివి. మేము ఒక గొప్ప జనమే గదా. ఇదివరకు యెహోవా మమ్మల్ని దీవించినని మనవి చేయగా, యెహోషువ, మీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిమీయుల యొక్క మన్యము మీకు ఇరుకుగా నున్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీయుల దేశంలోను రిఫాయీయుల దేశంలోను మీకు మీరే చెట్లు నరుక్కొనుడని వారితో చెప్పింది. అందుకు యోసేపు పుత్రులు, ఆ మన్యము మాకు చాలదు. అదిగాక పల్లెపు చోటను నివసించి కనానీయులకందరికీ అనగా బెషానులోని వారికిని దాని పురంలోని వారికిని ఇజ్రాయేలు లోయలోని వారికిని ఇనుప రథములున్నవనిది. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిమీయులకును మనష్షీయులకును చూచి, మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలము గలదు. మీకు 1 వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే, అది అరణ్యము గనుక మీరు దానిని నరుకుడి. అప్పుడు ఆ ప్రదేశము మీదగును. కనానీయులకు ఇనుప రథములు ఉండినను వారు బలవంతులై ఉండినను మీరు వారి దేశమును స్వాధీనపరచుకొనగలరని. 18వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు ఆ దేశంలో స్వాధీనపరచుకున్న తరువాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారం వేసిరి. ఇశ్రాయేలీయుల్లో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములుండెను. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొన వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేసేదురు. ప్రతి గోత్రం నుండి 3 మనుషులు నా యొద్దకు రప్పించిన ఎడల నేను వారిని పంపేదను. వారు లేచి దేశ సంచారం చేయొచ్చు ఆయా స్వాస్థ్యంలో చొప్పున దాని వివరములు రాసి నా యొద్దకు తీసుకుని వచ్చేదురు. వారు 7 వంతులుగా దాన్ని పంచుకొందురు. యూదా వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలను. యోసేపు పుత్రులు ఉత్తరపు దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలను. మీరు 7 వంతులుగా దేశ వివరమును రాసి నా యొద్దకు తీసుకుని రావాలను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తం మీ వంతు చీట్లు వేసేదను. లేవీయులకు మీ మధ్య ఏ వంతును కలగదు. యెహోవాకు యాజక ధర్మము చేయటే వారికి స్వాస్థ్యము. గాదీయులకును రూబేనీయులకును మనష్షే అర్ధగోత్రపు వారును యోర్దాను అవతల తూర్పు దిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చిన స్వాస్థ్యములను పొంది ఉన్నారు. ఆ మనుషులు లేచి ప్రయాణము కాక యెహోషువ దేశ వివరమును రాయటకు వెళ్ళబో వారితో, మీరు ఆ దేశంలో బడి నడుచుచు దాని వివరమును రాసి నా యొద్దకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని 100 చీట్లు వేయించుదుననగా, ఆ మనుషులు వెళ్లి దేశ సంచారం చేయొచ్చు 7 వంతులుగా గ్రామంలో చొప్పున దాని వివరమును పుస్తకంలో రాసి షిలోహులోని పాలెంలో ఉన్న యెహోషువ యొద్దకు వచ్చుడు. నా కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని 100 చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలీయులకు దేశమును పంచిపెట్టెను. బెన్యామీనుల గోత్రమునకు వారి వంశముల చొప్పున 100 చీటి వచ్చింది. వారి చీటి వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దును యోసేపు పుత్రుల సరిహద్దునకు మధ్య ఉండెను. ఉత్తర దిక్కున వారి సరిహద్దు యోర్దాను మొదలుకొని ఎరుకోకు ఉత్తర దిక్కును పోయి
పడమరగా కొండల దేశం వరకు వ్యాపించింది. దాని సరిహద్దు బెతవేను అరణ్యం వరకు సాగింది. అక్కడ నుండి ఆ సరిహద్దు లూజు వైపున అనగా బేతేలును లూజు దక్షిణ వరకును సాగి కింది బెత్ హోరోనుకు దక్షిణముననున్న కొండ మీది అతరోతు అద్దారు వరకు వ్యాపించింది. అక్కడ నుండి దాని సరిహద్దు దక్షిణమున బెత్ హోరోను వరకును ఎదురుగా నున్న కొండ నుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడ నుండి యూదా వంశస్థుల పట్టణమైన కిర్యతర్బాలు అనగా కిర్యతరీము వరకు వ్యాపించింది. అది పడమటి దిక్కు. దక్షిణ దిక్కున కిర్యతరీము కొన నుండి దాని సరిహద్దు పడమటి దిక్కున నెఫ్తోయ నీళ్ల ఓట వరకు సాగి ఉత్తర దిక్కున రెఫాయిల లోయలోనున్న బెన్హిన్నోము లోయ ఎదుటనున్న కొండ పక్క నుండి దక్షిణ దిక్కున బెన్హిన్నోము లోయ మార్గమున యోబుసీల ప్రదేశం వరకు సాగి ఎన్రోగేలు వరకు వ్యాపించింది. అది ఉత్తరం దిక్కు నుండి షెమోషు వరకు వ్యాపించి అదుమ్మీమునకు ఎక్కువ చోటుకు ఎదురుగానున్న గెలిలోతు వరకు సాగి రూబేనీయుడైన బోహాను రాతి యొద్దకు దిగింది. అది ఉత్తర దిక్కున మైదానం వరకు ఎదురుగా వ్యాపించి హరబా వరకు సాగి దిగి అక్కడ నుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బెత్ హొగ్లా వరకు సాగింది. అక్కడ నుండి ఆ సరిహద్దు యోర్దోను దక్షిణ దిక్కున ఉప్పు సముద్రం ఉత్తరాఖాతం వరకు వ్యాపించింది. అది దక్షిణ దిక్కున దానికి సరిహద్దు. తూర్పు దిక్కున యోర్దోను దానికి సరిహద్దు. దాని చుట్టూ ఉన్న సరిహద్దులు ప్రకారము బెన్యామీనులకు వారి వంశంలో చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది. బెన్యామీనులు గోత్రమునకు వారి వంశంలో చొప్పున కలిగిన పట్టణం లేవేవనగా ఎరుకో, బెత్ హొగ్లా, హిమెక్కెసిసు, బెతరాబా, సెమారాయిము, బేతేలు, అబీము, పారా, ఒఫ్రా, కెపెరహుని, ఉప్ని, గేబా ఉన్నవి. వాటి పల్లెలు పోగా 12 పట్టణములు. గిబియోను, రామ, బెతరోతు, మిస్పే, కెఫీరా, మోసా, హెకెము, హిప్పయేలు, తరాల, సేలా, ఎలేఫు, యెరూషలేము అనబడిన యూబూసి, గిబియా, కిర్యాతు అనున్నవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. వారి వంశంలో చొప్పున ఇవి బెన్యామీనులకు కలిగిన స్వాస్థ్యం. 19వ అధ్యాయం. 2వ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా అనగా వారి వంశంలో చొప్పున షిమ్యోనీయుల గోత్ర పక్షముగా వచ్చింది. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యం మధ్య నుండెను. వారికి కలిగిన స్వాస్థ్యమేదనగా బెర్షెబా, షేబా, మెలేదా, హజర్షువాలు, బేలా, విజయము, ఎల్తోలాదు, బేతులు, హొర్మా, సిక్లాగు, బెత్మర్కబోదు, హజరుస్సా, బెత్లబయోతు, షరుహేను అనున్నవి. వాటి పల్లెలు పోగా 13 పట్టణములు. అయ్యిను, రిమ్మోను, ఎతేరు, అషానున్నవి. వాటి పల్లెలు పోగా 4 పట్టణములు. దక్షిణమున రామతను బల్బెయేరు వరకు ఆ పట్టణంలో చుట్టూనున్న పల్లెలన్నీ ఇవి షిమ్యోనీయుల గోత్రములకు వారి వంశంలో చొప్పున కలిగిన స్వాస్థ్యము. షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము. ఏలయనగా యూదా వంశస్థుల భాగం వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమ నుండి షిమ్యోనీయుల స్వాస్థ్యం పొందిరి. 3వ వంతు చీటి వారి వంశంలో చొప్పున జబూనీయుల పక్షంగా వచ్చింది. వారి స్వాస్థ్యపు సరిహద్దు శరీదు వరకు సాగెను. వారి సరిహద్దు పడమటి వైపుగా మరాలా వరకును దబ్బషాతు వరకును సాగి యజ్ఞయామునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి శరీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లకబోరు సరిహద్దు వరకు దబెరోతు నుండి యఫియాకు ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు గిత్తహేసోరు వరకును ఉక్కాచీను వరకును సాగి నెయా వరకు వ్యాపించు తిమ్మోదా వరకు పోయెను. దాని సరిహద్దు హన్నాతోను వరకును ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడ నుండి ఇత్పయేలు లోయలో నిలిచింది. కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదాలా, బెత్లెహేము అను 12 పట్టణములను వాటి పల్లెలను, ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశంలో చొప్పున జబూనీయులకు కలిగిన స్వాస్థ్యము. 4వ వంతు చీటి వారి వంశంలో చొప్పున ఇస్సాకారీయుల పక్షంగా వచ్చింది. వారి సరిహద్దు ఎజ్రయేలు, కెసుల్లోతు, షునేము, హపరాయిము, షియోను, అనహారోతు, రబ్బీతు, కిష్యోను, అబేసు, రామోతు, ఎంగన్యము, ఎన్హద్దా, బెత్పనేసు అను స్థలముల వరకు సాగి తాబోరు, షహాషీమా, బెషమోషు అను స్థలములను దాటి యోర్దోను వరకు వ్యాపించింది. వాటి పల్లెలు కాక 13 పట్టణములు వారి కాయను. అవి వాటి పల్లెలతో కూడా వారి వంశంలో చొప్పున ఇస్సాకారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 5వ వంతు చీటి వారి వంశంలో చొప్పున అషేరీయుల పక్షంగా వచ్చింది. వారి సరిహద్దు హెల్కా, తహాలి, బెతేను, అక్షాపు, అలమ్మేలెకు, అమాదు, మిషేయాలు. పడమట అది కర్మేలు వరకు షింప్లోరి నాతు వరకును సాగి తూర్పు దిక్కున బెత్గగోను వరకు తిరిగి జబూలూను భాగమును ఇప్తాయేలు లోయను దాటి బెతెమోషుకునకును నెయ్యియేలునకును ఉత్తర దిక్కున పోవచ్చు. ఎడమ వైపున అది కాబూలు
వరకును హెబ్రోను, రెహోబు, హమ్మోను, కానా, పెద్ద సీదోనుల వరకును వ్యాపించింది. అక్కడ నుండి ఆ సరిహద్దు రామ వరకును కోటగల హాసోరును సోరాను పట్టణం వరకు వ్యాపించి అక్కడ నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడ నుండి అక్జీబు సరిహద్దు బట్టి సముద్రం వరకు సాగింది. ఉమ్మా, అఫేకు, రెహోబు వాటి పల్లెలతో కూడా అవి 22 పట్టణములు. వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశంలో చొప్పున ఆషేరీయుల గోత్రములకు కలిగిన స్వాస్థ్యము. 6వ వంతు చీటి వారి వంశంలో చొప్పున నఫ్తాలీయుల పక్షముగా వచ్చింది. వారి సరిహద్దు హెలెపును, జయన్యములోని సింధూర వనమున, అదామియను, కనుమును, లెబ్నయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి అక్కడ నుండి పడమరగా అజనొత్తు బోరు వరకును వ్యాపించి అక్కడి నుండి హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జబూలూనును, పడమట ఆషేరాను, దక్షిణ దాటి తూర్పున యోర్దాను నొద్ద యూదా వరకును వ్యాపించింది. కోటగల పట్టణం లేవనగా గిద్దీము, జెరహమాతు, రక్కాతు, కిన్నెరోతు, అదామా, రామ, హసోరు, కెదెషు, ఎద్రేయి, ఎన్హాసోరు, పిరోను, మిగ్దలేలు, హొరోమి, బెతనాతు, బెషెమోషు అన్నవి వాటి పల్లెలుగాక 19 పట్టణములు. ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశంలో చొప్పున నఫ్తాలీయుల గోత్రములకు కలిగిన స్వాస్థ్యము. 7వ వంతు చీటి వారి వంశంలో చొప్పున దానియేలు పక్షముగా వచ్చెను. వారి వంశం స్వాస్థ్యము సరిహద్దు జొదియా, ఎస్రాయేలు, ఎరుషెమోషు, షెయల్బీను, అయ్యాలోను, ఎత, ఎలోను, తిమ్నా, ఎక్రోను, ఎతెకే, గిన్నెబోతు, గిబ్బెతోను, బాలాతా, యహూదు, బెనెబెరాకు, గెత్రిమ్మోను, మెయర్కోను, కర్కోను, యాపో అను స్థలములకు వ్యాపించింది. దానియేలు సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించింది. దానియేలు బయలుదేరి లెషేము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లెషేమునకు దాన్ అని పేరు పెట్టిరి. వాటి పల్లెలుగాక ఈ పట్టణంలో వారి వంశములు చొప్పున దానియేలు గోత్రములకు కలిగిన స్వాస్థ్యము. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టడం ముగించిన తరువాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశంలోనున్న తిమ్నా తెర్సాహు అతనికిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించింది. యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువాయు ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబంలోని ముఖ్యులను షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారం వద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టడం ముగించిరి. 20వ అధ్యాయము. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, తెలియకే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమే ప్రహత్య చేయవాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములలో ఒకదానికి పారిపోయి ఆ పుర ద్వారము వద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వానిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలం ఇయ్యవలెను. హత్య విషయంలో ప్రతి హత్య చేయవాడు వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలయనగా అతడు పొరపాటున తన పొరుగు వాని చంపెను గాని అంతకు మునుపు వాని యందు పగపట్టలేదు. అతడు తీర్పు నొందుటకై సమాజం నెత్త నిలిచే వరకు తరువాత ఆ దినములలోనున్న యాజకుడు మరణం నొందు వరకును ఆ పురములలోనే నివసింపవలెను. తర్వాత ఆ నరహంతకుడు ఆ పట్టణం నుండి పారిపోయినో ఆ పట్టణంనకు తన ఇంటికి తిరిగి రావలెను. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును, కిర్యతర్బాను ప్రతిష్ఠపరిచిరి. తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికోను వద్ద రూబేనీయుల గోత్రములలో నుండి మైదానము మీదనున్న అరణ్యంలోని బేసేరును, గాదీయుల గోత్రంలో నుండి గిలాదులోని రామోతును, మనష్యుల గోత్రంలో నుండి బాషానులోని గోలానును నియమించిరి. పొరపాటున ఒకని చంపిన వాడు సమాజం ఎదుట నిలవక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమే ప్రతిహత్య చేయవాని చేత చంపబడక ఉండినట్లు ఇశ్రాయేలీయులకందరికీ వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి. 21వ అధ్యాయము. లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు వద్దకును నూను కుమారుడైన యెహోషువ వద్దకును ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకు వచ్చి, మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిననగా, ఇశ్రాయేలీయులు యెహోవా మాట చొప్పున తన స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. వంతు చీటి కహాతీయుల వంశం పక్షముగా వచ్చును. లేవీయుల్లో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రికల నుండి, షిమేను గోత్రికల నుండి, బెన్యామీను గోత్రికల నుండి చీట్ల వలన వచ్చినవి 13 పట్టణములు. కహాతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిమీయుల గోత్రము నుండి,
దాను గోత్రికల నుండి మనష్య అర్ధగోత్రపు వారి నుండి 100 చీట్ల వలన వచ్చినది 10 పట్టణములు. ఇస్సాకారు గోత్రికల నుండి, ఆషేరు గోత్రికల నుండి, నఫ్తాలి గోత్రికల నుండి, బాషాన్లోనున్న మనష్య అర్ధగోత్రపు వారి నుండి చీట్ల వలన గెర్షోనీయులకు కలిగినవి 13 పట్టణములు. రూబేన్ గోత్రికల నుండి, గాదు గోత్రికల నుండి, జబూలూను గోత్రికల నుండి వారి వంశంలో చొప్పున మొరారీయులకు కలిగినవి 12 పట్టణములు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు 100 చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీయులకు ఇచ్చిరి. వారు యూదా వంశస్థుల గోత్రములలోను షిమేనీయుల గోత్రములలోను చెప్పబడిన పేర్లు గల ఈ పట్టణములను ఇచ్చిరి. అవి లేవీయులైన కహాతీయుల వంశములలో అహరోను వంశములకు కలిగినవి. ఏలయనగా మొదట చేతికి వచ్చిన 100 చీటి వారిది. యూదా వంశస్థుల మన్యములలోని వారికి కిర్యత్ అర్బా అనగా హెబ్రోన్ ఇచ్చిరి. ఆ అర్బా ఆనాకు తండ్రి దాని చుట్టూ ఉన్న పొలమును వారికిచ్చిరి. అయితే ఆ పట్టణం యొక్క పొలములను దానికి గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్యంగా ఇచ్చిరి. యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయ పట్టణమైన హెబ్రోనును దాని పొలమును, లిబ్నాను దాని పొలమును, యత్తీరును దాని పొలమును, ఇష్టమోనును దాని పొలమును, హోలానును దాని పొలమును, దెబీరును దాని పొలమును, అయ్యీనిని దాని పొలమును, యుత్తానును దాని పొలమును, బెషెమోషును దాని పొలమును అనగా ఆ 2 గోత్రముల నుండి 9 పట్టణములను ఇచ్చిరు. బెన్యామీను గోత్రము నుండి 4 పట్టణములు అనగా గిబియోనును దాని పొలమును, గేబాను దాని పొలమును, అనాతోతును దాని పొలమును, అల్మోనును దాని పొలమును ఇచ్చిరి. యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నీ వాటి పొలములు పోగా 13 పట్టణములు. కహాతీయుల వంశపు వారైన లేవీయులకు అనగా కహాతు సంబంధులలో మిగిలిన వారికి 100 చీట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రం నుండి వారికి ఇవ్వబడింది. 4 పట్టణములను అనగా ఎఫ్రామీయుల మన్య దేశంలో నహత్తుని కొరకు ఆశ్రయ పట్టణమైన షెకెమును దాని పొలమును, గెజెరును దాని పొలమును, కిర్సాయిమును దాని పొలమును, బెత్‌హోరోనును దాని పొలమును వారికిచ్చిరి. దాను గోత్రికల నుండి 4 పట్టణములను అనగా ఎత్తెకేనును దాని పొలమును, గిబ్బెతోనును దాని పొలమును, అయ్యాలోనును దాని పొలమును, గత్రిమ్మోనును దాని పొలమును వారికిచ్చిరి. 2 పట్టణములను అనగా మనష్య అర్ధగోత్రికల నుండి తానాకును దాని పొలమును, గత్రిమ్మోనును దాని పొలమును ఇచ్చిరి. వాటి పొలములు గాక కహాతు సంబంధికులలో మిగిలిన వారికి కలిగిన పట్టణములన్నీ 10. లేవీల వంశములలో గెర్షోనీయులకు 2 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణములు బాషానులోని గోలానును దాని పొలమును, బేష్రానును దాని పొలమును. ఇస్సాకారు గోత్రికుల నుండి 4 పట్టణములు అనగా కిషోనును దాని పొలమును, దబరేతును దాని పొలమును, యర్మూతును దాని పొలమును, ఎంగన్నీమును దాని పొలమును ఇచ్చిరి. ఆషేరు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా మిషేయాలును దాని పొలమును, అబ్దోనును దాని పొలమును, హెల్కాతును దాని పొలమును, రెహోబును దాని పొలమును ఇచ్చిరి. నఫ్తాలి గోత్రికుల నుండి 3 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణములు గలిలియాలోని కెదెషును దాని పొలమును, హస్మద్దోరును దాని పొలమును, కర్తానును దాని పొలమును ఇచ్చిరి. వారి వంశముల చొప్పున గెర్షోనీయుల పట్టణములన్నీ వాటి పొలములు గాక 13 పట్టణములు. లేవీయులలో మిగిలిన మొరారీల వంశములకు జబూలూను గోత్రికుల నుండి 4 పట్టణముల అనగా యెక్నెయాము దాని పొలమును, కర్తానును దాని పొలమును, దిమ్నానును దాని పొలమును, నహాలలును దాని పొలమును ఇచ్చిరి. రూబేను గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా బెసెరును దాని పొలమును, యహాసును దాని పొలమును, కెదెమోతును దాని పొలమును, మెఫాతును దాని పొలమును ఇచ్చిరి. గాదు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణములు గిలాదులోని రామోతును దాని పొలమును, మహానయమును దాని పొలమును, హెష్బోనును దాని పొలమును, యజేరును దాని పొలమును ఇచ్చిరి. వారి వంశంలో చొప్పున అనగా లేవీయుల మిగిలిన వంశంలో చొప్పున అవన్నీ మొరారీయులకు కలిగిన పట్టణములు. 100 చీటి వలన వారికి కలిగిన పట్టణములు 12. ఇశ్రాయేలీయుల స్వాస్యంలో వాటి పల్లెలు గాక లేవీయుల పట్టణములన్నీ 48. ఆ పట్టణములన్నిటికీ పొలములు ఉండెను. ఆ పట్టణములన్నీ అట్లే ఉండెను. యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చెదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసింది. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో నొకడును ఇశ్రాయేలీయులతో నిలవలేకపోయింది. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదీ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. 22వ అధ్యాయం. యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనష్య అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను: యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు, మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విని ఉన్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడవక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు యెహోవా సేవకుడైన మోషే ఎవరితోనూ అవతల మీకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో మీ నివాసంలోకి తిరిగి వెళ్ళదు. అయితే మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములు అన్నింటిలో నడుచుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు
యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకున్నది. అతడు ఇలాగ చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్ళనప్పగా వారు తమ నివాసములకు పోయిరి. మోషే బాషానులో మనష్షే అర్థగోత్రమునకును యెహోషువ పడమటి దిక్కున యోర్దాను అద్దరిని వారి సహోదరులలో మిగిలిన అర్థగోత్రమునకును స్వాస్థ్యం ఇచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్ళనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను: మీరు మిక్కిలి కలిమి గలవారే, అతి విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారముతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులను కలిసి పంచుకోండి. కాబట్టి రూబేనీయులను గాదీయులను మనష్షే అర్థగోత్రపు వారును యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరచుకొనిన స్వాస్థ్య భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కానాను దేశమందలి షిలోహులోనున్న ఇశ్రాయేలీయుల యొద్ద నుండి బయలుదేరిరి. కానాను దేశమందున యోర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్థగోత్రపు వారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. అప్పుడు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్థగోత్రపు వారును ఇశ్రాయేలీయుల ఎదుట వైపున యోర్దాను ప్రదేశంలో కానాను దేశమునెదుట బలిపీఠమును కట్టిరని ఇశ్రాయేలీయులకు వర్తమానం వచ్చింది. ఇశ్రాయేలీయులు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడి ఇశ్రాయేలీయులు గిలాదులోనున్న రూబేనీయుల యొద్దకును గాదీయుల యొద్దకును మనష్షే అర్థగోత్రపు వారి యొద్దకును యాజకుడకు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ప్రతి దాని పితరుల కుటుంబపు ప్రధానిని అనగా 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి. వారందరూ ఇశ్రాయేలీయుల సమూహములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు. వారు గిలాదు దేశంలోనున్న రూబేనీయుల యొద్దకును గాదీయుల యొద్దకును మనష్షే అర్థగోత్రపు వారి యొద్దకును పోయి వారితో ఇట్లనిరి: యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నదేమనగా, నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించటమని ఇశ్రాయేలీయుల దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు? పేరు విషయంలో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టెను గదా. నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనక ఉన్నాము. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోవునట్టు నేడు యెహోవా మీద తిరగబడి ద్రోహము చేసేదరేమి? అలాగైతే ఆయన ఇక మీద ఇశ్రాయేలీయుల సర్వ సమాజం మీద కోపపడును గదా. మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రంగా నుండిన ఎడల యెహోవా మందిరముందు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యన శ్వాసము తీసుకొనుడి. మన దేవుడైన యెహోవా బలిపీఠము కాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరగబడుకుడి, మా మీద తిరగబడుకుడి. జెరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజం మీదకి కోపము రాలేదా? తన దోషం వలన ఆ మనుషుడొక్కడే మరణమాయన. అందుకు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్థగోత్రపు వారిని ఇశ్రాయేలీయుల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరం ఏమనగా, దేవులలో యెహోవా దేవుడు, దేవులలో యెహోవాయే దేవుడు సంగతి ఆయనకు తెలియను. ఇశ్రాయేలీయులు తెలుసుకొందురు. ద్రోహము చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన ఎడల నేడు మమ్మను బ్రతకనీయకుడి. యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహన బలినైనను నైవేద్యమునైనను దాని మీద అర్పించుటకే గాని సమాధాన బలులను దాని మీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టిన ఎడల యెహోవా తానే విమర్శ చేయునుగాక. వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠమును కట్టితిమి. ఏమనగా రాబో కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? రూబేనీయులారా గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యోర్దానును సరిహద్దుగా నియమించను గదా. యెహోవా యందు మీకు పాలేదీ లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయంలో భయభక్తులు లేని వారగునట్లు చేదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీన్ని చేసేతిమి. కాబట్టి మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము రండి అని చెప్పుకొంటిమి. అది దహన బలులను నర్పించుటకనే అయినను బలిని అర్పించుటకైనను కాదు. మన దహన బలుల విషయంలోను బలుల విషయంలోను సమాధాన బలుల విషయంలోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలననుటకు యెహోవా యందు మీకు పాలు ఏదియూ లేదన్న మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తరముల వారికి మధ్య సాక్షి అయి ఉండును. అందుకు మేము ఇక మీదట వారు మాతోనే గాని మా తరముల వారితోనే గాని అట్లు చెప్పిన ఎడల మేము మన పితరులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడి ఇది దహన బలిని అర్పించుటకు కాదు, బలి అర్పించుటకు కాదు గాని మాకును మీకును మధ్య సాక్షి అయి ఉండుటకే అని చెప్పుదమని అనుకొంటిమి. ఆయన మందిరమున ఎదుటనున్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడలనేమి యెహోవా మీద ద్రోహము చేసిన ఎడలనేమేమి మేము శాపగ్రస్తమగుదుము గాక. ఫీనెహాసు అనే యాజకుడును సమాజ ప్రధానులు అనగా అతనితో ఉండిన ఇశ్రాయేళ్ల ప్రధానులను రూబేనీయులను గాదీయులను మనష్షీయులను చెప్పిన మాటలు విని సంతోషించిరి. అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడకు ఫీనెహాసు రూబేనీయులతోనూ గాదీయులతోనూ మనష్షీయులతోనూ మీరు యెహోవాకు విరోధంగా ఈ ద్రోహము చేయలేదు గనక యెహోవా మన మధ్య ఉన్నాడని నేడు ఎరుగుదుము. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో ఉండి ఇశ్రాయేలీయులను విడిపించి ఉన్నారని చెప్పాను. యాజకుడైన ఎలియాజరు కుమారుడకు ఫీనెహాసును ప్రధానులను
గిలాదులోని రూబేనీల యొద్ద నుండి గాదీల యొద్ద నుండి ఇశ్రాయేలీయుల యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియజెప్పగా ఇశ్రాయేలీయులు విని సంతోషించిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించి రూబేనీలను గాదీలను నివసించి దేశాన్ని పాడు చేయుటకు వారి మీద యుద్ధము చేయటం మానిరి. రూబేనీలను గాదీలను యెహోవా దేవుడన్నట్టుకు ఇది మన మధ్యను సాక్ష్యగునని దానికి యెదా అని పేరు పెట్టిరి. 23వ అధ్యాయం. చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరినూ వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగజేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయెను. అప్పుడు అతడు ఇశ్రాయేలీయులందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను: నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడును. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తం యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. చూడుడి, యొర్దాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రం వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును, మీ గోత్రముల స్వాస్థ్యం మధ్య మిగిలి ఉన్న ఈ జనముల దేశమును మీకు వంతు చెట్ల వలన పంచిపెట్టుతుంది. మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తరువాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరచుకుందురు. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన దానంతటిని గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకొని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవతల పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. యెహోవా బలముగల గొప్ప జనులను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. మీ ఎదుట నేటి వరకును ఏ మనుషుడు నిలిచి ఉండలేదు. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు కనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అయితే మీరు వెనక నుండి తొలగి మీ యొద్దన మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో 1000 మంది, వారితో మీరును మీతో వారును సాంగత్యం చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయటం మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఉరిగాను, బోనుగాను, మీ పక్కల మీద కొరడాలుగాను, మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గంలో వెలుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమే సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒకటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగేను, వాటిలో ఒకటైనను తప్పి ఉండలేదు. అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారముగా మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నశింపజేయ వరకు యెహోవా మీ మీదకి కీడంతయు రాజేయును. మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటిని నమస్కరించిన ఎడల యెహోవా కోపము మీ మీద మండును గనుక ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రంగా నశించిపోదురు. 24వ అధ్యాయం. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారినందరినీ షెకెంలో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ జనులందరితో ఇట్లనెను: ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పునదేమనగా అనాది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరాహు కుటుంబకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశం అంతటిని సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని. ఇస్సాకునకు నేను యాకోబు ఏసావులను ఇచ్చితిని. సేయీరు మన్యములను స్వాధీనపరుచుకున్నట్లు వాటికి ఏసావును ఇచ్చితిని. యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయేది. తర్వాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తులను హతము చేసి మిమ్మల్ని వెలుపలికి రప్పించితిని. నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రం నద్ద రాగా ఐగుప్తులు రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రం వరకు తరిమిరి. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్రమునకును వారి మీదకి రప్పించి వారిని ముంచివేశాను. ఐగుప్తు దేశంలో నేను చేసిన దానిని మీరు కనులారా చూచుతురి. అటు తర్వాత మీరు బహుదినముల అరణ్యంలో నివసించుతురి. యొర్దాను అద్దరిని నివసించిన అమోరీయుల దేశమును నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ మీదకి వారిని అప్పగించుతుని, మీ చేతికి వారిని అప్పగించుతుని. మీరు వారి దేశంను స్వాధీనపరచుకుంటురి. వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపజేసిరి. తర్వాత మోయాబు రాజుకు సిప్పోరు కుమారుడైన బాలాకు లేచి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసి మిమ్మల్ని శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలవగా నేను బిలాము మనవి విననొల్లనైతిని గనుక అతడు మిమ్మల్ని దీవించుచూనే వచ్చాను. అతని చేతి నుండి నేనే మిమ్మల్ని విడిపించుతుని. మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులకు అమోరీయులు, పెరిజీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హిబ్బీయులు, యోబూసీయులు అని వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించుతుని. మరియు నేను మీకు ముందుగా కందిరీకలను పంపుతుని. నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు గాని అవే అమోరీయుల రాజులనిద్దరినీ తోలివేశాను.
మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలివ తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగజోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమును మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము అనెను. అందుకు ప్రజలు, యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమగుదుము గాక. ఐగుప్తు దేశమున దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యన మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎత్తు నిలవకుండా వారిని తోలివేసిన వాడు. యెహోవానే సేవించెదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు. మీరు ఆయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయవాడైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింపజేయనగా జనులు, అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ, మీరు యెహోవాని సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మల్ని గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు, మేము సాక్షులమే అనిరి. అందుకు అతడు, అలాగైతే మీ మధ్యనున్న అన్ని దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయంను త్రిప్పుకొనుడని చెప్పింది. అందుకు జనులు, మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలోనున్న సింధూర వృక్షం కింద దాన్ని నిలవబెట్టి జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడిన గనక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. అప్పుడు యెహోషువ ప్రజలను తన స్వాస్థ్యములకు వెళ్ళనంపెను. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడనైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడే మృతి నొందెను. అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నతెహరస్సులో అతడు పాతిపెట్టబడెను. అది ఎఫ్రామీయుల మన్యములోని గాయాషు కొండకు ఉత్తర దిక్కున ఉంది. యెహోషువ దినములన్నిటిను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచూ వచ్చిరి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొక్క కొన్న చేని భాగంలో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. మరియు అహరోను కుమారుడైన ఎలియాజారు మృతి పొందినప్పుడు ఎఫ్రామీయుల మన్య ప్రదేశంలో అతని కుమారుడైన ఫినెహాసునకు ఇయ్యబడిన ఫినెహాసు గిరిలో జనులు అతని పాతిపెట్టిరి. ఆమేన్. న్యాయాధిపతులు 1వ అధ్యాయం. యెహోషువ మృతి పొందిన తర్వాత ఇశ్రాయేలీయులు కానానీయులతో యుద్ధము చేయుటకు తమలోనెవరు ముందుగా వారి మీదకి పోవాల్సింది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకిచ్చి ఉన్నాను, వారు పోవాలనని సెలవిచ్చాను. అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో, మనము కానానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. కనానీయుల మీదకి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారికి అప్పగించిన కనుక వారు బెజేకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. వారు బెజేకులో అదోని బెజేకును చూచి వానితో యుద్ధము చేసి కనానీయులను పెరిజ్జీయులను హతము చేసిరి. అదోని బెజేకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతుల బొటన వేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోని బెజేకు, తమ కాళ్ళు చేతులు బొటన వేలు కోయబడిన 70 మంది రాజులను నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొని చుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చినని వారు యెరూషలేమునకు అతన్ని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాను. యూదా వంశస్థులు యెరూషలేము మీదకి యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లపెట్టి ఆ పట్టణమును కాల్చివేసి తరువాత యూదా వంశస్థులు మన్యముల యందును దక్షిణ దేశమందును లోయ యందును నివసించిన కనానీయులతో యుద్ధము చేయుటకు పోయిరి. మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీయుల మీదకి పోయి షెషాయిని, అహిమానును, తల్మాయిని హతము చేసిరి. ఆ హెబ్రోను పేరు కిర్యత్ అర్బా. అక్కడ నుండి వారు దెబీరు నివాసుల మీదకి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిర్యతెసెఫెరు. కాలేబు కిర్యతెసెఫెరును పట్టుకొని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన ఆక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనాజు కుమారుడవు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనక కాలేబు తన కుమార్తె అయిన ఆక్సాను అతనికిచ్చి పెండ్లి చేసింది. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని
ఒక పొలం అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు, నీకేమి కావాలని అడిగాను. అందుకు ఆమె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమన్నాను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చింది. మోషే మామయ్య అయిన కియీను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూరపు చెట్ల పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యములకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనుముతో నివసించింది. యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కూడా పోయి జఫాతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణంలను నిర్మూలన చేసి ఆ పట్టణంలకు హర్మా అని పేరు పెట్టింది. యూదా వంశస్థులు గాజాను దాని ప్రదేశమును, అష్కెలోనును దాని ప్రదేశమును, ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకున్నది. యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున యెహోవా మన్య దేశమును వారు మన్య దేశమును స్వాధీనపరుచుకున్నది. అయితే మైదానమందు నివసించే వారికి ఇనుపరథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయేది. మోషే చెప్పినట్లు వారు కాలేబునకు హెబ్రోను నీయగా అతడు 3 అనాకీయులను అక్కడ నుండి పారదోలి దానిని స్వాధీనపరచుకున్నాడు. యెరూషలేములో నివసించి యోబుసీలను బెన్యామీనులు వెళ్ళగొట్టలేదు. యోబుసీలు బెన్యామీనులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుతున్నారు. యోసేపు ఇంటి వారు బేతేలునకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. పూర్వము లూజనబడిన బేతేలును వేగుచూచుటకు యోసేపు ఇంటి వారు దూతలను పంపగా ఆ వేగుల వారు ఆ పట్టణం నుండి ఒకడు వచ్చుట చూచి, నీవు దయచేసి ఈ పట్టణంలోనికి వెళ్ళు త్రోవను మాకు చూపిన ఎడల మేము మీకు ఉపకారం చేసేదమని చెప్పిరి. అప్పుడు అతడు పట్టణంలోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణంను కత్తివాత హతము చేసిరి గాని ఆ మనిషిని వాని కుటుంబీకులనందరినీ పోనిచ్చిరి. ఆ మనుషుడు హిత్తీయుల దేశంలోకి వెళ్ళి ఒక పట్టణంను కట్టించి దానికి లూజ్ అని పేరు పెట్టెను. నేటి వరకు దానికి అదే పేరు. మనష్షీయులు బెషయానును దాని పల్లెలను, తయినాకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లెయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరచుకోనలేదు. ఏలైనగా కనానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టిపట్టు పట్టి ఉండిరి. ఇశ్రాయేలీయులు బలవంతులైన తర్వాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకునేది కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. ఎఫ్రామీయులు గెజేరులో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు. గెజేరులో కనానీయులు వారి మధ్యన నివసించిరి. జబూలూనీయులు కిత్రోను నివాసులను నహలోలును నివాసులను వెళ్ళగొట్టలేదు. కనానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయవారేరి. అషేరీయులు అక్కో నివాసులను, సిదోను నివాసులను, అహ్లాబు వారిని, అక్జీబు వారిని, హెల్బా వారిని, అఫేకు వారిని, నిహబు వారిని, అషేరీయులు దేశ నివాసులైన కనానీయులను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించింది. నఫ్తాలీయులు బెషమోషు వారిని, బెతానాతు వారిని వెళ్ళగొట్టలేదు గాని బెషమోషు నివాసుల చేత బెతానాతు నివాసుల చేతను వెట్టి పనులు చేయించుకున్నది. అమోరీయులు దానీయులను పల్లెపు దేశంలోకి దిగనీయక మన్యములకు వారిని వెళ్ళగొట్టిరి. అమోరీయులు అయ్యాలోను నుండలి హెరేసు కొండలోను షయల్బీములోను నివసింపవలనని గట్టిపట్టు పట్టి ఉండగా యోసేపు ఇంటి వారు బలవంతులై వారి చేత వెట్టి పనులు చేయించుకునేది. అమోరీయుల సరిహద్దు అక్రబీము మొదలుకొని హెల్సాలా వరకు వ్యాపించింది. 2వ అధ్యాయము. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చెను. నేను మిమ్మును ఐగుప్తు నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన నేను ఎన్నడూ మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోనకూడదు. వారి బలిపీఠములను వెళ్ళగొట్టవాలని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాట వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుటి నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కల శూలలుగా నుండురు, వారి దేవతలు మీకు ఉరిగా నుండురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బోకీము అని పేరు పెట్టబడింది. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. యెహోషువ జనులను వెలనంపినప్పుడు ఇశ్రాయేలీయుల దేశమును స్వాధీనపరచుకున్నట్టుకు తమ స్వాస్థ్యములకు పోయేది. యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారు యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. నూను కుమారుడును యెహోవాకు దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతునొంది. అప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులో ఉన్న తిమ్నతెహరసులో జనులు అతని పాతిపెట్టిరి. అది ఎఫ్రామీయుల మన్యమందలి గాయాషు కొండకు ఉత్తర దిక్కునున్నది. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడేది. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యమునైనను ఎరగని తరం ఒకటి పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో ఉండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును, అషరోతును,
పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకునిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగింది. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకున్న వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వెనక తమ పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతులలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించింది. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరీ మిగులు చెడ్డవారైది. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఇలాగ సెలవిచ్చింది. ఈ ప్రజలు నా మాట వెనుక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు గనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో ఆ జనముల వలన ఇశ్రాయేలీయులను శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుటి నుండి నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనములను యెహోవా చేతికి అప్పగింపకై శీఘ్రంగా వెళ్ళగొట్టకై మాని వారిని ఉండనిచ్చింది. 3వ అధ్యాయం. ఇశ్రాయేలీయులకును కానానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పినట్లు యెహోవా ఉండనిచ్చిన జనములేవి. ఫిలిష్తీయుల 5 సర్దారుల జనులను, కనానీయులందరూ, సిదోనీయులను, బయల్హెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించరో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకే ఆ జనములను ఉండనిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీయులు, కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీలు, హివ్వీయులు, యెబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చింది. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని నిర్దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన అర్మనహరాయిము యొక్క రాజైన కుషానిశ్రతాయిము చేతులకు దాసులగొట్టుకై వారిని అమ్మివేసింది. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు కుషానిశ్రతాయిమునకు దాసులుగా ఉండిరి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనాజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదకు వచ్చింది కనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియే యుద్ధమునకు బయలుదేరగా యెహోవా రమ్నహరాయిము రాజైన కుషానిశ్రతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కుషానిశ్రతాయిమును జయించింది. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందింది. అటు తర్వాత కనాజు కుమారుడైన ఒత్నీయేలు మృతి పొందెను. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరు గనుక వారు యెహోవాకు దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచెను. అతడు అమ్మోనీయులను, అమాలేకీయులను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణములను స్వాధీనపరచుకుని ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనుడైన గెరా కుమారుడగు యెహూదును రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా యెహూదు 3 పొడవు గల 2 అంచులు గల కత్తిని చేయించుకొని తన వస్త్రములలో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చింది. ఆ ఎగ్లోను బహుస్థూలకాయుడు. యెహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి గిల్గాలు దగ్గరున్న పెసలీము నొద్ద నుండి తిరిగి వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవాలనగా అతడు తన యొద్ద నిలిచిన వారందరూ వెలుపలిపోయే వరకు ఊరుకొమ్మని చెప్పాను. యెహూదు అతని దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండి ఉండెను. యెహూదు, నేను నీతో చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠము మీద నుండి లేచింది. అప్పుడు యెహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతన్ని పొడిచింది. పిడియును కత్తి వెంబడి దూరగా కొవ్వు
కత్తి పైన కప్పుకొనినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయాను. అది వెనక నుండి బయటకు వచ్చి ఉండెను. అప్పుడు యెహూదు పంచపాలిలోనికి బయలు వెళ్లి తన వెనుకను ఆ మేడగది తలుపు వేసి గడియ పెట్టాను. అతడు బయలు వెళ్లిన తరువాత ఆ రాజు దాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసి ఉండెను కనుక వారు అతడు చల్లని గదిలో శంకనివర్తికి పోయి ఉన్నాడనుకొని తాము సిగ్గువింతలు పడు వరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులు తీయకపోగా వారు తాళపు చెవి తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడి ఉండెను. వారు తడువు చేయుచుండగా యెహూదు తప్పించుకొని పెసిలీమునకు దాటి సెయిరాకు పారిపోయాను. అతడు వచ్చి ఎఫ్రామీయుల కొండలో బోరను ఉదగా ఇశ్రాయేలీయుల మన్య ప్రదేశం నుండి దిగి అతని యొద్దకు వచ్చింది. అతడు వారికి ముందుగా సాగి వారితో, నా వెంబడి రండి, మీ శత్రువులైన మోయాబీయులను యెహోవా మీ చేతికి అప్పగించుచున్నాడని. కాబట్టి వారు అతని వెంబడి దిగి వచ్చి మోయాబు నది యొర్దాను రేవులను పట్టుకొని ఎవరిని దాటనీయలేదు. ఆ కాలమున వారు మోయాబీయులలో బలము గల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి. ఒకడును తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలీయుల చేతి కింద అనపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. అతని తర్వాత అనాథ కుమారుడైన షిత్మరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోలు కర్రతో హతము చేసింది. అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను. 4వ అధ్యాయము. యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరు గనక యెహోవా హసోరులో 7 కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసేరా. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. ఆ కాలమున లపిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రామీయుల మన్యమందలి రామాకును బేతేలునకును మధ్యనున్న దెబోరా సరాల వృక్షము కింద తీర్పుకై కూర్చుండట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఆమె నఫ్తాలి కదేషులో నుండి అబినోయాము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నువ్వు వెళ్లి నఫ్తాలీయులలోను జెబూలూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దుకు రప్పించును. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏతు యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నేను నీతో అగత్యంగా వచ్చేది, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించినని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదేషునకు వెళ్ళాను. బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కెదేషునకు పిలుపునిచ్చినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయింది. అంతకులోగా కనానీయుడైన హెబెరు మోషే మామయ్య అయిన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కెదేషునొద్దనున్న జయనన్నీములోని మస్తకి వృక్షమునొద్ద తన గుడారమును వేసుకుని ఉండెను. అబినోయాము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయానని సిసెరాకు తెలపబడినప్పుడు సిసెరా తన రథములన్నిటినీ తన 900 ఇనుప రథములను అన్యుల హరోషేతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలిపింపగా, దెబోరా, లెమ్ము, యెహోవా సిసెరా నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరను గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చింది. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయాను. బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషేతును వరకు తరుముగా సిసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను. ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హాసోరు రాజైన యాబీనుకు కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానం కలిగి ఉండెను గనుక సిసెరా కాలినడకను కయీనీయుడైన హెబెరు భార్య అయిన యయేలు గుడారంనకు పారిపోయింది. అప్పుడు యయేలు సిసెరాను ఎదుర్కొనబోయి అతన్ని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారం జొచ్చెను. ఆమె గొంగలితో అతని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహంనకు కొంచెం నీళ్ళిమ్మని ఆమెను అడిగాను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండగా అతడు గుడార ద్వారమున నిలిచి ఉండను. ఎవడినే గాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడను లేడని చెప్పవలనను. పిమ్మట హెబెరు భార్య అయిన యయేలు గుడారం మేకు తీసుకొని సుత్త చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసెరాను తరుముచుండగా యయేలు అతన్ని ఎదుర్కొన వచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న మనుషుని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చి పడి ఉండెను. ఆ మేకు అతని కణతలో నుండెను. ఆ దినమున దేవుడు
ఇశ్రాయేలీయుల ఎదుట కానాను రాజైన యాబీనును అణిచెను. తరువాత వారు కానాను రాజైన యాబీనును సంహరించుట వరకు ఇశ్రాయేలీయుల చెయ్యి కానాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చవుచూ వచ్చెను. 5వ అధ్యాయం. ఆ దినమున దెబోరాయి అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలీయులు యుద్ధశాలులు ధైర్యం కనపరిచిరి. ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి. రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి. యెహోవాకు గానము చేసేదను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. యెహోవా, నీవు శేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను. ఆకాశము నీళ్లను కుమ్మరించెను, మేఘములను వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సైనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. అనాథ కుమారుడైన షిత్మూరు దినములలో, యెయేలు దినములలోను రాజమార్గములు ఎడారులాయెను. ప్రయాణస్తులు చుట్టూ త్రోవలలోనూ నడిచిరి. ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయారు. దెబోరాను నేను రాకమునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయారు. ఇశ్రాయేలీయులు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల ఎద్దకు వచ్చెను. ఇశ్రాయేలీయులలో 40,000 మంది ఒక కేడమునే గాని ఈటనే గాని కనబడలేదు. జనులలో ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి. వారి యందు నాకు ప్రేమ కలదు. యెహోవాను స్తుతించుడి. తెల్లగాడిదలను ఎక్కువారలారా, తివాసుల మీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా ఈ సంగతి ప్రకటించుడి. వీలుకాండ ధ్వనికి దూరముగా నుండివారు, నీళ్లు చేదుకొను స్థలములలో నుండివారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. ఇశ్రాయేలీయుల గ్రామములలో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుకుందురు. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము. బారాకు కీర్తన పాడుము. అబీనోయము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చిరి. సూర్యులలో యెహోవా నాకు సహాయము చేయవచ్చును. అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రామీయులను, ఈ తరువాత నీ జనులలో బెన్యామీనులను, మాకీరు నుండి న్యాయాధిపతులను, జబూలూనీయుల నుండి నాయక దండము వహించువారును వచ్చిరి. ఇస్సాకారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇస్సాకారీయులను బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి. రూబేనీయుల కాలువల యొద్ద జనములకు గొప్ప హృదయాలోచన కలిగింది. మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీవేళ నివసించితివి. రూబేనీయుల కాలువల యొద్ద జనములకు గొప్ప యోచనలు కలిగింది. గిలాదు యోర్దాను అద్దరిని నిలిచింది. దానీయులు ఓడల దగ్గర నిలిచిరి. అషేరీయులు సముద్ర తీరమున తమ అఖాతము యొద్ద ఏల నిలిచిరి. జబూలూనీయులు మన్నభయము లేక ప్రాణము తృణించుకొనిన జనము. నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి. రాజులు వచ్చి యుద్ధము చేసిరి. వీటితో కాలవల యొద్దనున్న తనాకులో కానాను రాజులు యుద్ధము చేసిరి. వెండి లాభము వారు తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసింది. నక్షత్రములు తమ మార్గముల నుండి సిసేరాతో యుద్ధము చేసింది. కీషోను ఆగు వెంబడి, పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొని పోయిరి. నా ప్రాణమా, నీవు బలము పూని సాగుము. గుర్రముల డెక్కల సూర్యులను త్రొక్కెను. గుర్రములు ఎగిసి ఎగిసి సూర్యులను త్రొక్కెను. యెహోవా దూత ఇట్లనెను, మెజోరును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు. బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. కయీనీయుడైన హెబెరు భార్య యయేలు స్త్రీలలో దీవెన నొందును. గుడారంలో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందును. అతడు దాహం అడిగాను, ఆమె పాలు తెచ్చి ఇచ్చింది. సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చి ఇచ్చింది. ఆమె మేకుని చేత పట్టుకొని పనివాని సిత్తెను కుడి చేత పట్టుకొని సిసేరాను కొట్టాను. వాని తలను ఆమె పగలగొట్టాను. ఆమె అతని తలను సిత్తెతో కొట్టగా అది పగిలెను. అతడు ఆమె కాళ్ళ క్రింద కృంగిపడి పరుండెను. ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడి చచ్చింది. సిసేరా తల్లి కిటికీలో నుండి చూచెను. అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసింది. రాక అతని రథము తడువు చేయనేలా, అతని రథముల చక్రమును ఆలస్యము చేయనేలా. ఆమె యొద్దనున్న వివేకము గల రాజకుమార్తెలు ఇలాగుననే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తాను మరలా ఇట్లా అనుకొనిచుండెను, వారికి దొరికెను గదా, దోపుడు సొమ్ము పంచుకొనుచున్నారు గదా. యోధులందరూ తలా యొక్క స్త్రీని తీసుకొందురు. 2 స్త్రీలు వారికి దొరుకుదురు. సిసేరాకు రంగు వేయబడిన వస్త్రం ఒకటి దోపుడు సొమ్ముగా దొరుకును. రంగు వేయబడిన విచిత్ర వస్త్రం ఒకటి దోపుడుగా దొరుకును. 2 వైపులా రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకొనిన వారి మెడలకు తగిన వస్త్రం ఒకటి దొరుకును. యెహోవా, ఈ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా నుండెను. 6వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానులకు అప్పగించెను.
మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయని గనక వారు ఈ మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలను వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకున్నది. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటులను లెక్కలేక ఉండను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ఒక ప్రవక్తను ఒకని పంపెను. అతడు వారితో ఇలాగ ప్రకటించింది: ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చేది. ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని. మీ దేవుడనైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశంలో నివసించుచున్నారు. వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతుంది. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని నఫ్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండినట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించును? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పింది. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము. నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనే ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడై ఉందును గనక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చింది. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల నాతో మాటలాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచింది. నేను నీ వద్దకు వచ్చి నా అర్పణను బయటకు తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకమని వేడుకొనగా ఆయన, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదనని. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసంను గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం కిందకి దానిని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పింది. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేత తన కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసింది. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యుడాయెను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచుతున్నాను. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చింది. అప్పుడు గిద్యోను యెహోవా నామమున బలిపీఠమును కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టింది. నేటి వరకు అది అబీయజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది. మరియు ఆ రాత్రి అందే యెహోవా, నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభం నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొన్న నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి ఆ రెండవ కోడను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించమని అతనితో చెప్పింది. కాబట్టి గిద్యోను తన పని వారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసింది. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దాన్ని చేయలేక రాత్రి వేళ చేసింది. ఆ ఊరి వారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠం విరగొట్టబడి ఉండేను. దానికి పైగానున్న దేవతా స్తంభము పడద్రోయబడి ఉండేను. కట్టబడిన ఆ బలిపీఠం మీద ఆ రెండవ ఎద్దు అర్పింపబడి ఉండేను. అప్పుడు వారు, ఈ పని ఎవరు చేసినదని ఒకరితో ఒకరు చెప్పుకొంచి విచారణ చేసి వెతికి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకున్నది. కాబట్టి ఆ ఊరి వారు, నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠం పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభం పడద్రోసిన కనుక అతడు చావవలెను, వారిని బయటకు తెమ్మని యోవాషుతో చెప్పగా యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో, మీరు బయలు పక్షంలో వాదించురా, మీరు వారిని రక్షించుదురా? వాని పక్షంలో వాదించువాడు ఈ పొద్దుననే చావవలెను. ఎవడో వాని బలిపీఠమును విరగొట్టిన కనుక వాడు దేవతయ్య అయినందున తన పక్షంలో తానే వాదించవచ్చును. ఒకడు తన బలిపీఠమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలను పేరు పెట్టింది. మిద్యానీయులందరూ అమాలేకులందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానంలో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బోర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చేది.
అతడు మనష్షీయులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చింది. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలును రక్షింప నిర్దేశించిన ఎడల నేను కళ్ళంలో గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలంగా రక్షించదు అని నేను నిశ్చయించుకున్నానని దేవునితో అని. అలాగున జరిగింది. అతడు పొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండాను. అప్పుడు గిద్యోను, నీ కోపం నా మీద మండనీయకుంది. ఇంకొక మారి ఆ బొచ్చు చేత శోధింప సెలవుని. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండి సెలవుమని దేవునితో అనగా రాత్రి దేవుడు అలాగూ చేసింది. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను. 7వ అధ్యాయం. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకున లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనపడింది. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేత మిద్యానులను అప్పగింపదగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిన అనుకుని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవాలని జనులు విన్నట్లుగా ప్రకటింపమని గిద్యోనుతో సెలవిచ్చింది. అప్పుడు జనులలో నుండి 20,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నేల ఎద్దుకు వారిని దిగచేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించను. ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరి గురించి చెప్పుదునో వాడు నీతో పోవాలని, ఇతడు నీతో పోకూడదనని ఎవరి గురించి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాను. అతడు నీళ్ల ఎద్దుకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లు గతికిన ప్రతి వాణిని, త్రాగుటకు మోకాల్లోని కృంగిన ప్రతి వాణిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చాను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాల్లోని కృంగిరు. అప్పుడు యెహోవా, గతికిన 300 మనుషుల ద్వారా నేను రక్షించేది, మిద్యానీయులను నీ చేతికి అప్పగించింది. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చింది. ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంపాను గాని ఆ 300 మందిని నిలుపుకొనెను. మిద్యానీయులు దండులో లోయలో అతనికి దిగువగా నుండెను. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించేది. పోవటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోము. వారు చెప్పుకొంచున్న దాన్ని నీవు వినిన తర్వాత నీవు ఆ దండులోనికి పోవటకు నీ చేతులు బలపరచబడినని చెప్పగా అతను అతని పనివాడైన పురాయిను ఆ దండులోనున్న సన్నదుల ఎద్దుకు పోయిరి. మిద్యానీయులను అమాలేకులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి. వారు ఒంటెలు సముద్ర తీరమున్న ఇసుకైన వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేను ఒక కల కంటిని, అదేమనగా ఎవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారంను వచ్చి దాన్ని పడగొట్టి తలకిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయానని చెప్పింది. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడవు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతటిని అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చింది. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలు దండులోనికి తిరిగి వెళ్ళి, రండి, యెహోవా ఇశ్రాయేలు దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను వట్టి కొండను, ఆ కొండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయనట్లు చేయుడు. ఇదిగో నేను వారి దండు కొట్టుకొనకపోవచ్చున్నాను. నేను చేయనట్లు మీరు చేయవలనని. నేను నాతోనున్న వారందరూ బోరను ఊదినప్పుడు మీరును దండు పాలెమంతా చుట్టూ బోరను ఊదుచు యెహోవాకును గిద్యోనుకు విజయం అని కేకలు వేయవాలని చెప్పాను. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితో కూడా ఉన్న 100 మంది దండుపాలెం కొట్టుకొనకపోయి బోరను ఊది తమకు చేతుల్లో ఉన్న కుండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బోరలను ఊదుచు కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో బూదితకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతి వాడు తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచు పారిపోయారు. ఆ 300 మంది బోరలను ఊదినప్పుడు యెహోవా దండంతట్లోనూ ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదకి త్రిప్పెను. దండు సెరారాతు వైపున ఉన్న బెషిత్తా వరకు, తబ్బాతు నొద్దనున్న అబెల్మెహోలా తీరము వరకు పారిపోగా నఫ్తాలి గోత్రంలో నుండి, ఆషేరు గోత్రంలో నుండి, మనష్షే గోత్రంలో నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. గిద్యోను ఎఫ్రామీయుల మన్యం దేశమంతటికి దూతలను పంపి మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి
వరకు వాగులను యొర్దానును వారికంటే ముందుగా పట్టుకొనడని చెప్పి ఉండేది గనుక ఎఫ్రాయిమీయులందరూ కూడుకొని బెత్బారా వరకు వాగులను యొర్దానును పట్టుకుంది. మరియు వారు మిద్యాను అధిపతులైన ఒరేబు జేయబు అను వారి ఇద్దరిని పట్టుకొని ఒరేబు బండ మీద ఒరేబును చంపిరి. జేయబు ద్రాక్ష తొట్టి దొద్ద జేయబును చంపి మిద్యానీలను తరుముకొని పోయేది. ఒరేబు జేయబులను తలలను యొర్దాను అవతలికి గిద్యోను నొద్దకు తెచ్చిరి. 8వ అధ్యాయం. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఏంటిది? మిద్యానీయులతో యుద్ధము చేయడకు నీవు పోవునప్పుడు మమ్మల్ని ఎలా పిలవలేదని చెప్పి అతనితో కఠినంగా కలవసించింది. అందుకతడు, మీరు చేసినది ఎక్కడ, నేను చేసినది ఎక్కడ? అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగ మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఒరేబును జేయబును మీ చేతికి అప్పగించను. మీరు చేసినట్లు నేను చేయగలనా అని అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపం తగ్గింది. గిద్యోనును అతనితో ఉన్న 300 మందిను అలసటగానున్న శత్రువును తరుముచు యొర్దాను నొద్దకు వచ్చి దాటిది. అతడు, నా వెంటనున్న జనులు అలసి ఉన్నారు, ఆహారమును రొట్టెలను వారికి దయచేయడు. మేము మిద్యాను రాజులైన జబాహును సల్మన్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా, సుక్కోతు అధిపతులు, జబాహు సల్మన్నా అను వారి చేతులు ఇప్పుడు మీ చేతికి చిక్కినవి కనుక మేము నీ సేనకు ఆహారం ఇయ్యవలనని అడిగిరి. అందుకు గిద్యోను, ఈ హేతువు చేతను జబాహును సల్మన్నాను యెహోవా నా చేతికి అప్పగించిన తర్వాత నూర్చి కొయ్యలతోనూ కంపాలతోనూ ఈ దేహంను నూర్చివేయదునని చెప్పింది. అక్కడ నుండి అతడు పెనూయేలునకు పోయి అలాగునని వారితోనూ చెప్పగా, సుక్కోతు వారు ఉత్తరమిచ్చినట్లు పెనూయేలు వారు అతనికి ఉత్తరమిచ్చారు కనుక అతడు, నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టదనని పెనూయేలుకు వారితో చెప్పాను. అప్పుడు జబాహును సల్మన్నాయు వారితో కూడా వారి సేనలను అనగా తూర్పు జనుల సేనలన్నింటినీ మిగిలిన ఇంచుమించు 15,000 మంది మనుషులందరినీ కర్కోరులో ఉండేది. కత్తి దూయ 120,000 మంది మనుషులు పడిపోయేది. అప్పుడు గిద్యోనును నోబాహునుకున్న ఎత్బాగేహునుకును తూర్పున గుడారములలో నివసించి వారి మార్గంలో పోయి సేన నిర్భయంగా ఉన్నందున ఆ సేనను హతము చేసింది. జబాహును సల్మన్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను ఇద్దరు రాజులైన జబాహు సల్మన్నాయును పట్టుకొని ఆ సేన ఎంతని చెదరగొట్టింది. ఇశ్రాయేలు యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను హెరెసు ఎగువ నుండి వచ్చి సుక్కోతు వారితో ఒక యవనను పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలో 77 మనుషులను పేరు పేరుగా వివరించి చెప్పింది. అప్పుడు అతడు సుక్కోతు వారి యొద్దకు వచ్చి, జబాహు సల్మన్నా అని వారి చేతులు నీ చేతికి చిక్కినవి కనుకన అలసి ఉన్న నీ సేనకు మేము ఆహారం ఇవ్వాలని మీరు ఎవరి విషయం నన్ను దూషించుతారో ఆ జబాహును సల్మన్నాను చూడు అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకొని నూర్చి కొయ్యలను బొమ్మ జమ్మేడును తీసుకొని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పాను. మరియు అతడు పెనూయేలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపాను. అతడు, మీరు తాబోరులో చంపిన మనుషులు ఎట్టివారని జబాహును సల్మన్నాను అడుగగా, వారు నీ వంటి వారే, వారందరూ రాజకుమారుని పోలి ఉండిన వారనగా అతడు, వారి నా తల్లి కుమారులు, నా సహోదరులు, మీరు అని బ్రతికిరించిన ఎడల యెహోవా జీవంతోడు మిమ్మల్ని చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడనే ఎతేరును చూచి, నీవు లేచి వారిని చంపమని చెప్పాను. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు. అప్పుడు జబాహు సల్మన్నాలు, ప్రాయం కొలది నన్నుకి శక్తి ఉన్నది గనుక నీవు లేచి మా మీద పడమని చెప్పగా, గిద్యోను లేచి జబాహును సల్మన్నాను చంపి వారి ఒంటెల మేడల మీద నున్న చంద్రహారమును తీసుకుని. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో ఉండి మమ్మల్ని రక్షించితే గనుక నీవును నీ కుమారుని కుమారుడును మమ్మల్ని ఏలవాలని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను. మరియు గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములో ఉన్న పోగులను నాకు ఇవ్వాలని మనవి చేయుచున్నాను. వారు ఇష్మాయేలీయులు గనక వారికి పోగులు ఉండెను. అందుకు వారు సంతోషంగా మేము వాటిని ఇచ్చేదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడు తన దోపుడు సొమ్ములో ఉండిన పోగులను దాని మీద వేసింది. మిద్యాను రాజుల ఒంటి మీద ఉన్న చంద్రహారంలో, కర్ణభూషంలో, ధూమ్ర వర్ణపు బట్టలు గాకను, ఒంటెల మెడలో ఉన్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఎఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాన్ని ఉంచెను. కావున ఇశ్రాయేలీయులందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా ఉండెను. మిద్యానీయులు ఇశ్రాయేలీయులతో అనుపబడి అటు తరువాత తమ తలలు ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. తర్వాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయెను. గిద్యోనునకు అనేక భార్యలు ఉన్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉండేది. షెకెంలో ఉన్న అతని ఉపపత్ని అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకు అని పేరు పెట్టెను. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబేజ్రేలో
ఒఫ్రాలో ఉన్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టబడింది. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయుల చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక మరలా బయలులను అనుసరించి వ్యభిచారులై బయల్పెరీతును తమకు దేవతగా చేసుకునిరి. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారమంతా మరచి అతని తండ్రి వారికి ఇంటికి ఉపకారము చేయకపోయిరి. 9వ అధ్యాయం. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ, మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి, మీకేది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులు మిమ్మల్ని ఏలుట మంచిదా? ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధులన్నీ జ్ఞాపకం చేసుకోండి అని పలుకుడనెను. అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు విన్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు, ఇతడు మన సహోదరుడు అనుకొని తమ హృదయం అబీమెలెకు తట్టు తిప్పుకొనిరి. వారు బయల్పెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకుని వారు అతన్ని వశం నుండిరి. తర్వాత అతడు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులైన ఆ 70 మంది మనుషులను ఒక రాతి మీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను. తర్వాత షెకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరూ కూడి వచ్చి షెకెములో ఉన్న మస్తకి వృక్షం కింద దండుపాలెం వద్ద అబీమెలెకును రాజుగా నియమించింది. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినలేడా? దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకునవలనని మనసు కలిగి బయలుదేరి మమ్ము నేలమని ఒలివ చెట్టు నడగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలమును ఈయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటి అనేను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్ము నేలమని అంజూరపు చెట్టు నడగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఈయక మానుదునా అని వాటితో అనెను. అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్ము నేలమని ద్రాక్షావల్లిని అడగా, ద్రాక్షావల్లి, దేవునిని మానవులను సంతోషపెట్టిన నా ద్రాక్షారసమును నేను ఈయకమాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదినా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నీ, నీవు వచ్చి మమ్ము నేలమని ముండ్ల పొద వద్ద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణం నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో ఉండి మిమ్మల్ని విడిపించాను. అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి అతని పనికత్త కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైన షెకెము వారి మీద అతను రాజుగా నియమించి ఉన్నారు. యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారం చేయకయు అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలెకును రాజుగా నియమించుకునే విషయంలో మీరు న్యాయంగాను యథార్థంగాను ప్రవర్తించిన ఎడల, నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను సత్యంగాను యథార్థంగాను ప్రవర్తించిన ఎడల అబీమెలెకు నందు సంతోషించుడి, అతడు మీ అందు సంతోషించును గాక. లేని ఎడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయను గాక. షెకెము వారిలో నుండి మిల్లో ఇంటి నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించును గాక అని చెప్పి తన సహోదరుడైన అబీమెలెకుకు భయపడి యోతాము పారిపోయి బేయోరునకు వెళ్ళి అక్కడ నివసించెను. అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలీయుల మీద ఏలికై ఉండెను. అప్పుడు యెరుబ్బయలు 70 మంది సహోదరులను కుమారులను 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారికి చంపిన తర్వాత చంపి అబీమెలెకును వారి సహోదరుల మీదకిని అతడు తన సహోదరులను చంపినట్లు అతని చేతను బలపరచబడి షెకెము యజమానుల మీదకి వచ్చినట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీదకి వచ్చినట్లును దేవుడు అబీమెలెకును షెకెము యజమానులకు వైరం కలుగజేయుటకే వారి మీదకి దురాత్మను పంపెను. అతడు షెకెము యజమానులను అబీమెలెకును వచించిరి. ఎట్లనగా షెకెము యజమానులు కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగండ నుంచి ఆ మార్గము తమకు సమర్పించిన వారినందరినీ దోచుకున్నది. అది అబీమెలెకు తెలుపబడింది. ఎబేదు కుమారుడైన గాలును అతని బంధువులను వచ్చి షెకెమునకు చేరగా షెకెము యజమానులు అతను ఆశ్రయించిరి. వారు పొలంలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణం చెల్లించి తమ దేవతలకు మందిరంలోనికి పోయి అన్నపానములు పుచ్చుకొంచు అబీమెలెకును దూషింపగా, హెబెరు కుమారుడైన గాలు ఇట్లనెను, అబీమెలెకు ఏపాటివాడు, షెకెము ఏపాటివాడు, మనం అతనికి ఎందుకు దాసులం కావాలని? అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా? జెబేలు అతని ఉద్యోగి కాడా? షెకెము తండ్రి అయిన హమోరు వారికి దాసుమవుతుంది గాని మనం అతనికి ఎందుకు దాసులం కావాలను? ఈ జనము నా చేతిలో ఉండిన ఎడల ఆహా, నేను అబీమెలెకును తొలగించను కదా అనెను. తరువాత అతడు అబీమెలెకుతో, నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరమ్మనెను. ఆ పట్టణ ప్రధాని అయిన జెబూలు ఎబేదు కుమారుడైన గాలు మాటను విన్నప్పుడు అతని కోపాగ్ని మండింది.
అప్పుడు అతడు అబీమెలెకు వద్దకు రహస్యంగా దూతను పంపి, ఇదిగో ఎబేదు కుమారుడైన గాలును అతని బంధువులను షెకెమునకు వచ్చి ఉన్నారు. వారు నీ మీదికిని ఈ పట్టణమును రేపుచున్నారు. కావున రాత్రి నీవును నీతో ఉన్న జనులను లేచి పొలంలో మాటుగా ఉండుడి. పొద్దున సూర్యుడు ఉదయింపగానే నువ్వు త్వరగా లేచి పట్టణం మీద పడవలెను. అప్పుడు అతడును అతనితో ఉన్న జనులను నీ వద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయం చూచి వారి ఎడల ప్రవర్తింపవచ్చునని వర్తమానం చేసింది. అబీమెలెకును అతనితో ఉన్న జనులందరూ రాత్రి వేళ లేచి 4 గుంపులై షెకెము మీద పడుటకు పొంచి ఉండిరి. ఎబేదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అబీమెలెకు అతనితో ఉన్న జనులను పొంచి ఉండట చాలించి లేచిరి. గాలు ఆ జనులను చూసి జబూలుతో, ఇదిగో జనులు కొండ శిఖరముల నుండి దిగి వచ్చుచున్నారనగా, జబూలు కొండ ఛాయల మనుషులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పిన. గాలు, చూడుము, దేశపు ఎత్తైన స్థలం నుండి జనులు దిగి వచ్చుచున్నారు. ఒక దండు సెకనగాండ్లు మసికి వృక్షపు త్రోవను వచ్చుచున్నదని. జబూలు అతనితో, అహహా, మనము అతన్ని సేవింపవలసినందుకు అబీమెలెకు ఎవడని నీవు మాట ఏమాయను? ఇది నీవు తృణీకరించిన జనము కాదా? పోయి వారితో యుద్ధము చేయడనగా. గాలు షెకెము యజమానుల ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధము చేసింది. అబీమెలెకు అతని తరుముగా అతడు అతని ఎదుట నిలవేక పారిపోయింది. అనేకులు గాయపడి పట్టణం గవిని ప్రవేశించే చోట పడిరి. అప్పుడు అబీమెలెకు అరుమాలో దిగెను. గాలును అతని బంధువులను షెకెములో నివసింపకుండా జబూలు వారిని తోలువేసెను. మర్నాడు జనులు పొలంలోనికి బయలుదేరి అది అబీమెలెకును తెలియబడగా అతడు తన జనులను తీసుకొని 3 తెగలుగా చేసి వారు ఆ పొలంలో మాటుగా ఉండేది. అప్పుడు అతడు చూడగా జనులు పట్టణం నుండి బయలుదేరి వచ్చుండేది కనుక అతడు వారి మీద పడి వారిని హతం చేసింది. అబీమెలెకును అతనితో ఉన్న జనులను ఇంకా సాగి పట్టణపు గవిని ప్రవేశం వద్ద నిలవగా 2 తెగలు పరిగెత్తి పొలంలో ఉన్న వారందరి మీద పడి వారిని హతం చేసిరి. ఆ దినమంతి అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధం చేసి పట్టణమును చుట్టుకొని అందులో ఉన్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమును ఉపజెల్లెను. షెకెము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఏన్బెరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి. షెకెము గోపుర యజమానులందరూ కూడి ఉన్న సంగతి అబీమెలెకుకు తెలపబడినప్పుడు అబీమెలెకు అతనితో ఉన్న జనులందరూ సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేతపట్టుకొని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజం మీద పెట్టుకొని, నేను దేని చేయటం మీరు చూసితురో మీరు నేను చేసినట్టుగా దాన్ని త్వరగా చేయడానికి తనతో ఉన్న జనులతో చెప్పాను. అప్పుడు ఆ జనులందరూ ప్రతివాడు ఒక్కొక్క కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్ని చేత కాల్చివేసి. అప్పుడు షెకెము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1000 మంది చచ్చిరి. తరువాత అబీమెలెకు తెబేసునకు పోయి తెబేసు మధ్య దిగి దాన్ని పట్టుకొని, ఆ పట్టణం నడుమ ఒక బాలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులు అతడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపుర శిఖరం ఎదుగుతుంది. అబీమెలెకు ఆ గోపురం వద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధం చేసి అగ్ని చేత దాన్ని కాల్చుటకు గోపుర ద్వారం వద్దకు రాగా ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలం పగిలింది. అప్పుడు అతడు తన ఆయుధములను మోయి బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతన్ని చంపినని నన్ను గూర్చి ఎవరినూ అనుకొనుకున్నట్లు నీ కత్తి తీసి నన్ను చంపమని ఆ బంటు అతని చెప్పగా ఆ బంటు అతని పొడవగా అతడు చచ్చింది. అబీమెలెకు చనిపోయినని ఇశ్రాయేలు తెలుసుకున్నప్పుడే ఎవరి చోటికి వారు పోయిరి. అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపటం వలన తన తండ్రికి చేసిన ద్రోహము దేవుడు మరలా అతని మీదకి రప్పించింది. షెకెము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తల మీదకి మరలా రాజేసింది. ఎరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదకి వచ్చింది. 10వ అధ్యాయం. అబీమెలెకును తర్వాత ఇస్సాకారు గోత్రికుడైన దోదో మనమడును తువ్వా కుమారుడైన తోలా న్యాయాధిపతిగా నియమితుడెను. అతడు ఎఫ్రాయిమీయుల మందలి షమీరులో నివసించున్నాడు. అతడు 23 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి షమీరులో పాతిపెట్టబడిన. అతని తర్వాత గిలాదు దేశస్థుడైన యయీర్ నియమింపబడినవాడు 22 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులు ఉండేవి. వారు 30 గాడిద పిల్లలను నెక్కి తిరిగివారు. 30 ఊరులు వారికి ఉండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామంలోని పేరు. అవి గిలాదు దేశంలో ఉన్నవి. యాయీరు చనిపోయి కిమ్మోనులో పాతిపెట్టబడింది. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధికి మరలా దుష్ప్రవర్తనులయ్యారు. వారు యెహోవాను విసర్జించి ఆయనను సేవింప మానివేసి బయలులను అషరోతులను సిదోనీయుల దేవతలను సీదోనీయుల దేవతలను మోయాబీయుల దేవతలను అమ్మోనీయుల దేవతలను ఫిలిష్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికి అమ్మోనీయుల చేతికి వారిని అప్పగించింది. కనుక వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలీయులను అనగా యొర్దాను అవతల ఉన్న గిలాదు నందలి అమోరీయుల దేశంలో కాపురం ఉన్న ఇశ్రాయేలీయులను 18 సంవత్సరములు చితగ్గొట్టి అణిచివేసిరి.
మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులతో బెన్యామీనులతోనూ ఎఫ్రాయిమీయులతోనూ యుద్ధం చేయుటకు యొర్దాను దాటిరు గనుక ఇశ్రాయేలుకు మిక్కిలి శ్రమ కలిగెను. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము నీ సన్నిధిని పాపం చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలును పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా, యెహోవా ఐగుప్తుల వశంలో నుండి, అమోరీయుల వశంలో నుండి, అమ్మోనీయుల వశంలో నుండి, ఫిలిష్తీయుల వశంలో నుండి, అమోరీయుల వశంలో నుండి మాత్రము కాక సిదోనీయులు, అమాలేకీయులు, మయోనీయులు మిమ్మల్ని బాధపరిచినప్పుడు వారి వశంలోని నేను మిమ్మల్ని రక్షించను కదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను పూజించితురు గనుక నేను ఇకను మిమ్మల్ని రక్షింపను. పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొరపెట్టుకోండి, మీ శ్రమకాలంలో అవి మిమ్మల్ని రక్షించునేమో అని ఇశ్రాయేలుతో సెలవిచ్చును. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము పాపం చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చొప్పున మాకు చేయము, దయచేసి నేడు మమ్మల్ని రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా, ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూసి సహింపలేకపోయింది. అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగి ఉండేది, ఇశ్రాయేలు కూడుకొని మిస్పాలో దిగి ఉండేది. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమ్మోనీయులతో యుద్ధం చేయబూనుకొని వాడాడో వాడు గిలాదు దేశ నివాసులందరికీ ప్రధానుడవని ఒకరితో ఒకడు చెప్పుకొనిది. 11వ అధ్యాయం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. ఇతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనింది. గిలాదు భార్య అతనికి కుమారుని కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదనిది. యెఫ్తా తన తండ్రి సోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశం నివసింపగా అల్లరి జనుని యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధం చేయదమని యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగపట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన యెడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారువు అని యెఫ్తాతో అనిరి. అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన యెడల నేనే నీకు ప్రధానమవుదునా అని గిలాదు పెద్దలను అడగగా, గిలాదు పెద్దలు, నిశ్చయంగా మేము నీ మాట చొప్పున చేయదుము, యెహోవా మన ఉభయముల మధ్య సాక్షిగా ఉండదాకని యెఫ్తాతో అనిది. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానంగాను అధిపతిగాను అతన్ని నియమించుకుంది. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. యెఫ్తా అమ్మోనీయుల రాజు నొద్దకు దూతలను నంపి, నాకును నీకును మధ్య ఏం జరిగినందున నీవు నా దేశం మీదకి యుద్ధంలోకి వచ్చి ఉన్నావని అడగగా, అమ్మోనీయుల రాజు, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యొర్దాను వరకును నా దేశం ఆక్రమించుకున్నందున నేను వచ్చి ఉన్నాను, కాబట్టి మనం సమాధానంగా ఉండినట్లు ఆ దేశంను మరలా మాకు అప్పగించమని యెఫ్తా పంపిన దూతలతో సమాచారం చెప్పింది. అంతటా యెఫ్తా మరలా అమ్మోనీయుల రాజు నొద్దకు దూతలను పంపి ఇట్లా, యెఫ్తా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు మోయాబు దేశం నేనను అమ్మోనీయుల దేశం నేనను ఆక్రమించుకునేది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చిండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో నడిచి కాదేశునకు వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజు నొద్దకు దూతలను పంపి, మీ దేశం నుండి పోవటకు దయచేసి నాకు సెలవిమ్మని అడగగా ఎదోము రాజు ఒప్పుకోలేదు. వారు మోయాబు రాజు నొద్దకు అట్టి వర్తమానమే పంపిడు గాని అతను నేను సెలవేనని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేశులో నివసించి తర్వాత వారు అరణ్యం ప్రయాణం చేసి ఎదోమీయుల యొక్క మోయాబీయుల యొక్క దేశం చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశం నుండి ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు కదా. మరియు ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజున సీహోనును హెష్బోను రాజు నొద్దకు దూతలను పంపి, నీ దేశం గుండా మా స్థలమునకు నేను పోయినట్లు దయచేసి సెలవమని అతని యొక్క మనవి చేయగా, సీహోను ఇశ్రాయేలు నమ్మక తన దేశంలో బడి వెళ్ళనీయక తన జనులందరినీ సమకూర్చుకొని యహాసులో దిగి ఇశ్రాయేలుతో యుద్ధం చేసింది. అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సీహోను అతని సమస్త జనమును ఇశ్రాయేలు చేతికి అప్పగింపగా, వారు ఆ జనమును హతం చేసిన తర్వాత ఆ దేశ నివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరచుకొని అర్నోను నది మొదలుకొని యబ్బోకు వరకును అరణ్యం మొదలుకొని యొర్దాను వరకును అమోరీయుల ప్రాంతంలోని స్వాధీనపరచుకుంది. కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అమోరీయులను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తర్వాత నీవు దాన్ని స్వతంత్రించుకుందువా? స్వాధీనపరచుకుంటూ కెమోషను నీ దేవత నీకు ఇచ్చిన దాన్ని నీవు అనుభవించుచున్నావు కదా. మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయను వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకున్నాము. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడు బాలాకు కంటే నీవు ఎంత మాత్రం అధికుడు కావు కదా. ఇలా అతడు ఇశ్రాయేలీయులతో ఎప్పుడైనా కలసించిన ఎప్పుడైనాను వారితో యుద్ధం చేసిన ఇశ్రాయేలీయులు హెష్బోనులోను దాని ఊర్లలోను అరోయేరులోను దాని ఊర్లలోను అర్నోను తీరంలో ఉన్న పట్టణాలన్నింటిలోనూ 300 సంవత్సరం నివసించిందిగా. ఆ కాలంలో నీవేళ వాటిని పట్టుకోలేదు. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు కానీ నువ్వు నా మీదకి యుద్ధంకి వచ్చేట వలన నా ఎల్ల దోషం చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకు అమ్మోనీయులకు న్యాయం తీర్చునుగాక. అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాట ఒప్పుకొనలేదు. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను
సంచరించచ్చు. గిలాదు మిస్పేలు సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల వద్దకు సాగింది. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయంగా అప్పగించినట్లా నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించినాను. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించిన కనుక అతడు వారిని, అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు అబెల్కారామీము వరకును 20 పట్టణములను వారిని నిశ్శేషంగా హతము చేసింది. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణచివేయబడిరి. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తలడింపు చేయ వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చిన్నాను గనక వెనుక తీయలేననగా, ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయను. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనింది. మరియు ఆమె, నా కొరకు చేయవలసిందేమనగా 2 నెలల వరకు నన్ను విడువుము. నేనును నా చిలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్నెత్తులను గూర్చి ప్రలాపించదమని తండ్రితో చెప్పగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చింది గనుక ఆమె తన చిలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్నెత్తులను గూర్చి ప్రలాపించును. ఆ 2 నెలల అంతంన ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకున్న మొక్కుబడి చొప్పున ఆమెకు చేసింది. ఆమె పురుషుని ఎరగనే లేదు. ప్రతి సంవత్సరం ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకద్దు. 12వ అధ్యాయము. ఎఫ్రామీయులు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి, నీవు అమ్మోనీయులతో యుద్ధము చేయబోనప్పుడు నీతో వచ్చుటకు మొన్న నేల పిలవలేదు. నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయమని యెఫ్తాతో అనగా, యెఫ్తా, నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహం కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలుచుకుని కానీ మీరు వారి చేతుల్లోనే నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవటం నేను చూసి నా ప్రాణం నా అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధం చేయబోతుంది. అప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించిన కనుక నాతో పోట్లాడుతూ మీరేలా నెరవేర్చుకున్నాను. అప్పుడు యెఫ్తా గిలాదు వారిని అందరినీ పోగు చేసుకుని ఎఫ్రామీయులతో యుద్ధం చేయగా గిలాదు వారు ఎఫ్రామీయులను జయించారు. ఏలయనగా వారు ఎఫ్రామీయులకు మనష్షీయులకు మధ్యన గిలాదు వారైన మీరు ఎఫ్రామీయుల ఎదుట నిలవక పారిపోయిన వారనింది. ఎఫ్రామీయులతో యుద్ధము చేయటకై గిలాదు వారు యొర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రామీయులలో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదు వారు, నీవు ఎఫ్రామీయుడివా అని అతన్ని అడిగింది. అందుకతడు, నేను కాను అని ఎడల వారు అతనికి చూచి సిబ్బెలేతను శబ్దం పలకమంది. అతడు అట్లు పలకనేక సిబ్బెలేతను పలకగా వారు అతన్ని పట్టుకొని యొర్దాను రేవుల యొద్ద చంపిరి. ఆ కాలంలో ఎఫ్రామీయులలో 42,000 మంది పడిపోయారు. యెఫ్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయింది. గిలాదు వాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణంలో ఒకదాని నుండి పాతిపెట్టబడింది. అతని తర్వాత బెత్లెహేము వాడైన ఇస్బాను ఇశ్రాయేలీయులకు అధిపతి అయింది. అతనికి 30 మంది కుమారులను 30 మంది కుమార్తెలను ఉంది. అతడు ఆ కుమార్తెలను తన వంశం చేరని వారికి ఇచ్చి తన వంశమునకు చేరని 30 మంది కన్యకలను తన కుమారులకు పెళ్లి చేసింది. అతడు 7 ఏళ్ళు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండెను. ఇస్బాను చనిపోయి బెత్లెహేములో పాతిపెట్టబడింది. అతని తర్వాత జెబూలూనీయుడైన ఎలోను ఇశ్రాయేలీయులకు అధిపతి అయింది. అతడు 10 ఏళ్ళు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండెను. జెబూలూనీయుడైన ఎలోను చనిపోయి జెబూలూను దేశమందుల అయ్యాలోనులో పాతిపెట్టబడింది. అతని తర్వాత పిరాతోనీయుడైన హిల్లేలు అతని కుమారుడుగా అబ్దోను ఇశ్రాయేలుకు అధిపతి అయింది. అతనికి 40 మంది కుమారులను 30 మంది మనుమలను ఉండేది. వారు 70 గాడిద పిల్లలనికి తిరుగువారు. అతడు 8 ఏళ్ళు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండెను. పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడుగా అబ్దోను చనిపోయి ఎఫ్రాయిం దేశమందులి అమాలేకీయుల మధ్యలోనున్న పిరాతోనులో పాతిపెట్టబడింది. 13వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరంలో వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించింది. ఆ కాలమున దాను వంశస్థుని జొర్యా పట్టణస్థుని నిన్న మనోహ అని ఒకడుండెను. అతని భార్య గొడ్రాలే కనుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షము, ఇదిగో నీవు గొడ్రాలవు, నీవు కనుపు లేకపోయాను. అయితే నీవు గర్భవతి కుమారుని కందువు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమే కానీ మద్యమే కానీ త్రాగకుండాను, అపవిత్రమైన దేని నేను తినకుండాను. నీవు గర్భవతి కుమారుని కందువు. అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భంలో పుట్టినది మొదలుకొని దేవునికి నాజూరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో ఉండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనింది. అనగా ఆ స్త్రీ తన పెన్నుటి యొద్దకు వచ్చి దేవజనులకు నా యొద్దకు వచ్చిన అతని రూపము దేవదూత రూపము పోలినదే భీకరంగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చినా నేను అడగలేదు. అతడు తన పేరు నాకు చెప్పలేదు. కానీ ఆలకించును, నీవు గర్భవతి కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షరసమే కానీ మద్యమునే కానీ త్రాగకుండాను, అపవిత్రమైన దేనినేమీ తినకుండాను. ఆ బిడ్డ గర్భంలో పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజూరు చేయబడిన వాడే ఉండునని నాతో చెప్పినాను. అందుకు మనోహర, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరల మా ఇంటికి వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవాలని దాన్ని మాకు నేర్పినట్టు దయచేయమని యెహోవాను వేడుకొనగా,
దేవుడు మనోహ ప్రార్థన ఆలకించిన కనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించింది. ఆ సమయంలో ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడినని అతనితో చెప్పింది. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతను అడగగా అతడు నేనే అన్నాడు. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎలాంటి వాడవునో అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపమని మనవి చేయగా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతా ఆమె చేసుకుని వాళ్ళను. ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టినదేదీ తినకూడదు, ఆమె ద్రాక్షరసమైనని మద్యమైనని త్రాగకూడదు, అపవిత్రమైన దేనిని తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతా ఆమె చేసుకుని వాళ్ళని మనోహతో చెప్పింది. అప్పుడు మనోహ, మేము ఒక మేకపిల్లని సిద్ధపరిచి నీ సన్నిధిలో ఉంచే వరకు నీవు ఆగుమని మనవి చేసుకుంటున్నామని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనం నింపాను, నీవు దహనబలి అర్పించి నిర్దేశించిన వల్ల యెహోవాకు దాన్ని అర్పించవాలని మనోహతో చెప్పింది. అతడు యెహోవా దూత అని మనోహకు తెలియలేదు. మనోహ, ఈ మాటలు నెరవేరిన తర్వాత నేను నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చక్కసత్యం కానిదనని. అంతటా మనోహ నైవేద్యంగా ఒక మేక పిల్లని తీసుకుని ఒక రాతి మీద యెహోవాకు అర్పించింది. మనోహయు అతని భార్యయు చూచుండగా ఆ దూత యొక్క ఆశ్చర్యకార్యం చేసింది. ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశానికి లేచుండగా యెహోవా దూత బలిపీఠం మీద నున్న ఆ జ్వాలల్లో పరమునకు ఆరోహణమైంది. మనోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడింది. ఆ తర్వాత యెహోవా దూత మరలా మనోహకు అతని భార్యకు ఇక్కడ ప్రత్యక్షం కాలేదు. యెహోవా దూతాన్ని మనోహ తెలుసుకొని, మనము దేవుని చూచుతుంది కనుక మనం నిశ్చయంగా చనిపోవడమని తన భార్యతో అనగా, అతని భార్య, యెహోవా మనలను చంపగోని ఎడల ఆయన దహనబలిని నైవేద్యం మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నింటి మనకు చూపింపడు, ఈ కాలంలో ఇటు సంగతులు మనకు వినిపింపడని అతనితో చెప్పింది. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టింది. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించింది. మరియు యెహోవా ఆత్మ జర్యాకును ఎస్తయేలుకును మధ్యనున్న మహదానంలో అతని రేపుటకు మొదలుపెట్టింది. 14వ అధ్యాయం. సంసోను తిమ్నాతునికి వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచింది. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా, వారు, నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జనులోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందిన ఫిలిష్తీయుల్లో ఉండి కన్యను తెచ్చుకున్నట్టుకు వెళుచున్నావా అని అతనిని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పింది. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకే యెహోవా చేత అతడు రేపబడనన్న మాట అతని తండ్రి తల్లిదండ్రులు తెలుసుకునలేదు. ఆ కాలంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలును నిలిచిండిరి. అప్పుడు సంసోను తన తండ్రితో తిమ్నాతుకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు పెరిగిన సింహం అతని ఎత్తుకు బెదిరించుతూ వచ్చింది. యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినా ఒకడు మేక పిల్లని చేసినట్టు అతడు దాన్ని చూచింది. అతడు తాను చేసినది తన తండ్రితోనేనని తల్లితోనేని చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె మీద సంసోనుకు ఇష్టం కలిగింది. కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చి తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరం చూచుడికి ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరంలో తేనెటి గల గుంపును తేనెలు కనబడగా అతడు ఆ తేనె చేత ఉంచుకొని తినిచి వెలుచు తన తల్లిదండ్రుల ఎదుకు వచ్చి వారికి కొంత ఈగగా వారము తింది. అయితే తాను సింహపు కళేబరంలో ఉండి ఆ తేనె తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసింది. అతడి పెండ్లి కుమారులు అటు చేయడం మర్యాద. వారు అతను చూసినప్పుడు అతని యొద్ద నుంచి నూటకు 38 స్నేహితులను తోడుకొని వచ్చింది. అప్పుడు సంసోను, మీకు ఇష్టమైన ఎడల నేను మీతో ఒక విప్పుడు కథను వేసేది. మీరు ఈ విందు జరిగే 7 దినముల్లోగా దాని భావం నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను మీకు చేయను. మీరు దాన్ని నాకు తెలపలేకపోయిన ఎడల మీరు 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులు నాకు ఇవ్వాలని వారికి చెప్పగా వారు, మేము ఒప్పుకొందుము, మీ ఇప్పుడు కథను వేయమని అతనితో చెప్పింది. కాగా అతడు, బలమైన దాని నుండి తీపి వచ్చింది, తిని దానిలోండి తిండి వచ్చును అన్నాడు. 3 దినముల్లోగా వారు ఆ ఇప్పుడు కథ భావాన్ని తెలపలేకపోయారు. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనేది, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతని లాలన చేయము, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేయము, మా ఆస్తిని స్వాధీనపరచుకోవడానికి మమ్మల్ని పిలిచిద్దిరా అన్నది. కాబట్టి సంసోను భార్య అతని పాదముల వద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు, నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాన్ని నాకు తెలుపనివైతివి అనగా, అతడు, నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుదునా అన్నప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని ఎదుట ఏడ్చుచూ వచ్చింది. 7వ దినమున ఆమె అతను తొందర పెట్టుచున్నదని అతడు ఆమెకు దాన్ని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపింది. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు, తేనె కంటే తీపి అయినదేది, సింహం కంటే బలమైనదేది అని అతనితో అనగా, అతడు, నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక ఎందురని వారితో చెప్పింది. యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు అష్కెలోనులో పోయి
వారిలో 30 మందిని చంపి వారి సొమ్ము దోచుకొని ఆ విప్పుడు కథ భాగం చెప్పిన వారికి బట్టలు ఇచ్చాను. అతడు కోపించిన తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడి స్నేహితునిగా భావించుకొనిన అతని చిలికానికి ఇయ్యబడెను. ఆమేన్. సమస్త మహిమా ఘనత ప్రభావములు యేసయ్య నామమునకే కలుగును గాక. ఆమేన్.